హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చీకటిలో వెన్నెలమ్మ పార్ట్ 1. నేను ముందే చెప్పాను కదా చెల్లి, నాకన్నా 2 నిమిషాల ముందు పుట్టిన నా మాటని వినాలి. ఎన్ని రోజులు నీకు నాకు ఒకటే రూపం దేవుడు ఎందుకు ఇచ్చాడా అని కోపం ఉండేది. కానీ నాకు ఇలాంటి అవకాశం వస్తుందని అసలు అనుకోలేదు. ఎదురుగా ఉన్న ఛాయ తన పిల్లలు అయిన వెన్నెలతో ఎంతో గర్వంగా కాస్త పంతంగా అంటుంది. కన్నీళ్ళతో చేతులు జోడించి, అక్క నీ కాళ్ళు పెట్టుకుంటాను ప్లీజ్, నేను ఈ పని చేయలేను. పెళ్లి మండపంలో అనుష్ కూర్చున్నాడు. ఇప్పుడు నీకు బదులుగా నన్ను వెళ్ళమనడం అసలు కరెక్ట్ కాదు, నాకు అవ్వద్దు అని వెన్నెల బతిమాలుతుంది. చూడు వెన్నెల, నేను ఒకటి చెప్తాను, నాకు నా గోల్ ముఖ్యం. అమెరికాలో మోడలింగ్ చేయాలనే నా డ్రీమ్ని అనుష్ కాదన్నాడు. అందుకే నేను ఎలా అయినా నా గోల్ రీచ్ అవ్వాలి. అలాగే అనుష్ కూడా నాకు దక్కాలి. నువ్వు నా స్థానంలో అనుష్తో కొన్ని రోజులు ఉండాలి అంతే అని ఛాయ తెగేసి చెప్తుంది. వెన్నెల ఆవేశంలో కన్నీళ్ళు ఆపుకోలేక, ఏ పిచ్చి పట్టిందా నీకు? ఇంత స్వార్థంగా ఎలా మారిపోయావు అసలు? నువ్వు మనిషివైనా ఛాయ? అనుషుని నువ్వు ప్రేమించావు, అర్థమవుతుందా? ఇప్పుడు నీ బదులుగా నేను పెళ్లిపీటల మీద కూర్చోబడితే రేపు నిజం తెలిసాక అనుష్ పరిస్థితి ఏంటి? మనల్ని నమ్మిన నాన్న పరిస్థితి ఏంటి అని ఆవేశం తట్టుకోలేక వెన్నెల ఒక్కసారిగా ముందుకు వచ్చి ఛాయ చెంప పగలగొట్టింది. వెళ్ళిన వచ్చిన దెబ్బకు ఛాయ కింద పడిపోయింది. నొప్పితో చెంప పట్టుకుని నమ్మలేనట్లు తన వైపు చూస్తే ఛాయ కింద పడే చూస్తూ కోపంతో ఊగిపోతే, ఏంటో పెద్దదానిలో మాట్లాడుతున్నావు, నన్నే కొడతావా అని అరిచింది. కొట్టాలా, చంపేయాలా నిన్ను? అసలు నువ్వేమనుకుంటున్నావు ఛాయ? 2 సంవత్సరాల నీ ప్రేమ విలువ ఇంతేనా? ఇప్పుడు నీకు బదులుగా ఆ పెళ్లి పీటల మీద నేను కూర్చుంటాను. సరే, పొద్దున్న అనుషి మీద నాకు ఫీలింగ్స్ వచ్చి నేను తన దగ్గరే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తావే? ఇప్పుడే వెళ్ళి నీ భాగవతం అంతా అందరికీ చెప్పేస్తాను. కోపంతో రగిలిపోతూ వెన్నెల అక్కడి నుంచి వెనుతిరిగి గది బయటికి వెళ్ళిపోతుంటే కింద పడి ఉన్న ఛాయ మనసులో కన్నింగ్ ఐడియా మెరిసింది. నాకు దక్కవలసిన గౌరవం నాకు దక్కాలి. అందరిలోని నన్ను నవ్వులు పాలు చేయాలని చూస్తావా? దీన్ని ఎలా లొంగ తీసుకోవాలో నాకు తెలుసు. నా మాట వినేలా నేను చేసుకుంటాను అని మనసులో క్రూరంగా అనుకుంటూ వెంటనే ఒక్కసారిగా బిగ్గరగా ఎడవడం స్టార్ట్ చేసింది ఛాయ. ఆ గది నిండా ఒక్కసారిగా వినిపించిన ఛాయ ఏడుపు వినగానే వెళ్ళిపోతున్న వెన్నెల అడుగులు అక్కడికక్కడే ఆగిపోయాయి. ఆ ఏడుపు వినగానే కరిగిపోయిన వెన్నెల ఒక్కసారిగా వెనుతిరిగి చూసింది. కింద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఛాయని చూడగానే తన మనసు కకలా విక్కలం మాడింది. కోపం అంతా మాయమై కంగారుగా ఛాయ దగ్గరికి వెళ్ళింది. కంగారుగా ఛాయను పట్టుకొని, ఎందుకు ఏడుస్తున్నావు ఛాయ, ఏమైంది అని అడిగితే ఛాయ ఏడుపు నటిస్తూనే కన్నింగ్గా, మరేం చేయమంటావే, నా బతుక్కి ఏడుపు ఒక్కటే మిగిలింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి అందరికీ నిజం చెప్తే ఆనిష నన్ను క్షమిస్తాడా? నన్ను అసహించుకుంటాడు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య 2 ఏళ్ళు ఉన్న ప్రేమ మొత్తం నాకు దక్కకుండా పోతుంది. అయినా నాన్నకి నువ్వు అంటే ఇష్టం లేదు కదా, కానీ నేనంటే ప్రాణం. అందరిలోని నేనే గారాల కూతుర్ని అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది. ఛాయ అన్న మాటలు వెన్నెల మనసుని స్థూలంగా గుర్చాయి. వెన్నెల గుండె బాధతో మూగిపోయింది. ఛాయ అన్నది నిజమే. గత 18 ఏళ్లుగా వాళ్ళ నాన్నగారు తనతో ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడింది లేదు. కనీసం కన్నెత్తి చూసింది కూడా లేదు. తనని అంతగా దూరం పెట్టిన నాన్న ఛాయను మాత్రం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇప్పుడు ఛాయ గనుక అమెరికా పారిపోయిందని తెలిస్తే ఆ నాన్న ప్రాణాలు ఏమైపోతాయో అన్న భయం వెన్నెలను చుట్టేసింది. ఛాయ చూపిస్తున్న ఆ కపట ప్రేమని చేడుపుని నిజమని నమ్మి వెన్నెల అక్కడికక్కడే బేజారిపోయింది. ఛాయ వేసిన ఎమోషనల్ స్కెచ్కి వెన్నెల పూర్తిగా లొంగిపోయే పరిస్థితి వచ్చేసింది. వెన్నెల అలా ఆలోచనలో ఉండటం అసలు నచ్చలేదు. ఎక్కడ తన ప్లాన్ పాడైపోతుందా అని వెంటనే ఇంకొంచెం గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. ఛాయ వెన్నెల కాళ్ళు పట్టుకున్నట్టు నడుస్తూ, నాకు అమెరికాలో మోడలింగ్ చేయడం అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా వెన్నెల, రాక నాకు ఆ ఛాన్స్ ఇప్పుడే వచ్చింది. దయచేసి నీకు దండం పెడతాను ప్లీజ్, జస్ట్ 2 సంవత్సరాలు మాత్రమే నువ్వు తనకి భారీగా నటించు. అయినా నీకు తను బావగారే కదా, నువ్వు అతనితో పడుకున్నా సరే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నేను తిరిగి వచ్చిన తర్వాత నా ఆనుషం నాకు ఇచ్చేస్తే చాలు. ఒకవేళ నువ్వు దీనికి ఒప్పుకోకపోతే నిజంగానే నాకు పైన తిరుగుతున్న నా సీలింగ్ ఫ్యానే దిక్కు అని బెదిరించింది. ఛాయ నోటి నుంచి వచ్చిన ఆ మాటలకి వెన్నెల గుండె ఆగిపోయినంత పని అయింది. కన్నీళ్ళు ఆపుకోలేక ఏం చెప్పాలో తెలియక ఒక్కసారిగా అక్కడే మూల పడిపోయింది. కానీ ఛాయ తన ఏడుపు డ్రామాను ఆపలేదు. వెన్నెల బలహీనతను చూసి మరింత క్రూరంగా మాట్లాడటం మొదలుపెట్టింది. నేను గాని చనిపోతే ఆ బాధ మొత్తం నాన్న ఒక్కడే మోస్తాడు. ఎందుకంటే నేను ఆయనకి పెద్ద కూతురిని. నేనంటే ఆయనకి చాలా ప్రాణం. నువ్వు పుట్టగానే అమ్మ చనిపోయింది. నీకు స్నానం చేయించి నేను 2 సంవత్సరాల వయసులో ఎత్తుకొని వస్తున్నప్పుడు సోప్ మీద జారి పడిపోయింది. నాటి నుంచి నేను చూస్తేనే నాన్న ఆశ్రయించుకుంటున్నారు, కానీ నన్ను మాత్రం గారాభంగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన పరువు, నా లక్ష్యం
నీ చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు చచ్చినా ఆయన పట్టించుకోరు. ఈ ఒక్కసారి ఒప్పుకో ప్లీజ్ అని క్రూరంగా మాట్లాడింది. ఛాయ అన్న ప్రతి మాట వెన్నెల గుండెల్ని చీల్చేసింది. తను పుట్టడమే పాపం అన్నట్టు, నాన్న ప్రేమకు దూరం కావడానికి తనే కారణం అన్నట్టు ఛాయ మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఏం చేయాలో తెలియక వెన్నెల అక్కడికే కూలబడింది. కళ్ళ నుంచి కన్నీళ్ళు దారాలుగా కారుతుంటే గట్టిగా శ్వాస పీల్చి వదిలితే నేను అసహించుకున్నా సరే కన్నా నాన్న బాధపడటం ఆమెకు అసలు ఇష్టం లేదు. చివరికి వేరే దారి లేక గుండె నిండా భారంతో కళ్ళ నిండా ఛాయ వైపు చూస్తూ తల ఊపింది. కట్ చేస్తే పెళ్లి మండపం అంతా బంధుమిత్రులతో కళ్యాణ వైభవంతో కౌలాహలంగా ఉంది. బంగారు రంగు పట్టు చీర కట్టుకుని ఆ చీరకు మ్యాచింగ్ అయ్యేలా తల మీద ముసుగు వేసుకొని తన పొడవాటి కళ్ళకు కాటుక చేతులకు నిండుగా గాజుల మెడలో మెరుస్తున్న నెక్లెస్, ఒంటి నిండా 7 వారాల నగలతో వెన్నెల పెళ్లి కూతురిలా నడిచి వస్తుంది. కాళ్ళకు పెట్టిన ఎర్రటి పారాను మండపంలో ఆమె వేసే ప్రతి అడుగును అందంగా చూపిస్తుంది. దేవకన్యల అంత నగల మధ్య ఎంతో విశాలంగా కనిపిస్తున్న ఆమె ముఖంలో మాత్రం ఎలాంటి పెళ్లి కళ లేదు. ఒక నిర్జీవమైన బొమ్మల చేతుల్లో కొబ్బరి బొండం పట్టుకొని వచ్చి అనుష్ పక్కన కూర్చుంది. అలా వెన్నెల వచ్చి పీటల మీద కూర్చోగానే పక్కనే ఉన్న ఆమె తండ్రి వాసుదేవి గారు నవ్వుతూ అనుష్ వైపు చూశారు. ఆ తర్వాత ఎవరికీ వినిపించకుండా పక్కనే కూర్చున్న పెళ్లి కూతురైన ఛాయ అనుకుంటూ ఆమెతో మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టారు. వాసుదేవ్ అనుషను చూపిస్తూ గర్వంగా, ఎలాగో నీ పెళ్లి చాలా వైభవంగా జరిగిపోతుంది కదరా, ఇక మిగిలింది ఆరిష్టం. వెన్నెల ఆరిష్ట జాతకానిది కూడా ఏదో ఒక గొంతును చూసి పెళ్లి చేసేస్తే నా బాధ్యత అయిపోతుంది. అసలు దాన్ని ఇంట్లో భరించడమే కష్టం. చూసావా, నా పెద్ద కూతురైనా నీకు ఒకే పెద్ద పేరు మోసిన బిజినెస్ మ్యాన్తో పెళ్లి చేస్తున్నాను, ఇదే నా గారాల కూతురంటే అని అన్నారు. తండ్రి అన్న క్రూరమైన మాటలు ముసుగు వెనుక ఉన్న వెన్నెల చెవున పడ్డాయి. తనని తండ్రి ఎంత అసహించుకుంటున్నాడో, ఒక అరిష్టంలో భావిస్తున్నాడో ఆ మాటల్లో స్పష్టంగా తెలిసింది. తనని ఛాయ అనుకుని నాన్నంత ప్రేమగా మాట్లాడుతుంటే నిజానికి అక్కడ ఉన్నది తనే అని చెప్పలేక లోపల గుండె పగిలిపోతున్నా బయటకు ఎడవలేక కొబ్బరి బండాన్ని గట్టిగా పట్టుకుని అలానే ఉండిపోయింది వెన్నెల. వాసుదేవి గారి పక్కనే ఉన్న వాళ్ళతో ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు, నాకు ఒకే ఒక కూతురు తనే ఛాయ అని. ఆ మాటలు వింటుంటే వెన్నెల గుండె తరుక్కుపోయింది. నిజమే, చిన్నప్పటి నుంచి తనని కార్యక్రమంలో చూస్తూ దూరంగా హాస్టల్లో పడేశారు వాసుదేవ్ గారు. మిగతా ఆడపిల్లలాగే తనకి నాన్న చేతిని పట్టుకుని నడవాలని, నాన్న ఒళ్ళో తలపెట్టి పెరగాలని ఎన్నో కలలు ఉండేవి. కానీ నాన్నకి తను ఎప్పుడూ ఒక భారమే. ప్రపంచ దృష్టిలో ఆయనకు ఛాయ ఒక్కటే కూతురు. ఎంత ఉంటే ఏం లాభం, గుండె నిండా ప్రేమను పంచేవాళ్ళు ఒక్కరైనా చుట్టూ లేకపోవడం నా దురదృష్టం అని మనసులో ఏడ్చేసింది వెన్నెల. ఆ బాధ భరించలేక ఒక్కసారిగా పక్కకు తిరిగి చూసింది. ఎదురుగా అనుష్ కూర్చొని ఉన్నాడు. 6 అడుగుల 3 అంగుళాల పొడవాటి కటౌట్, ఎలాంటి మచ్చ లేని తెల్లటి చర్మం, చిరుతపుల్లు లాంటి కళ్ళు, పవర్ఫుల్ చూపులు. అతనిలో ఒక రకమైన రాయల్ అండ్ రొమాంటిక్ లుక్ని చూడగానే వెన్నెల ఒక్క క్షణం అలానే ఉండిపోయింది. కానీ మరుక్షణం తను ఉన్న పరిస్థితిని గుర్తొచ్చే కళ్ళల్లో సుడులు తిరుగుతున్న నీళ్లు ఎవరికి కనిపించకుండా ముసుగు కంగుతో తుడుచుకుంది. ఆమెలో ఉన్న కంగారును గమనించిన అనుష్ ఎంతో సున్నితంగా ఆప్యాయంగా వెన్నెల చేతిని నిమిరాడు. అనుష్ మెల్లగా కేరింగా ఏమైంది ఛాయ అని అడిగాడు. వెన్నెల మాట్లాడలేక చిన్నగా తలూపింది. ఏమీ లేదు అన్నట్టు. ఆమె పెదవులపై ఒక బెలవంతపు చిరునవ్వు వచ్చి చేరింది అనుష్. వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఎవరికి వినిపించకుండా గుసగుసలాడాడు అనుష్. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఛాయ, నా కోసం నీకు ఇంత ఇష్టమైన అమెరికన్ మోడలింగ్ గోల్ని కూడా వదిలేసి నాతో జీవితాన్ని పంచుకోవడానికి రెడీ అయ్యావు. ఐఆమ్ రియల్లీ లక్కీ అని అన్నాడు. అనుష్ ఆ మాటలు చెప్తుంటే వెన్నెల ముసుగు వెనుక ఉండిపోయిన తన అభాగ్య జీవితాన్ని తలుచుకొని మూగబోయింది. ఇతనేమో తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, కానీ తను మాత్రం ఇక్కడ మోసానికి తెరలేపింది. అదే సమయంలో పెళ్లి మండపం చివరి వరుసలో నుంచి ఎవరికి కనిపించకుండా తలకి ముసుగు వేసుకుని లగేజ్ బ్యాగ్తో ఛాయ జారిపోవడం వెన్నెల కంటపడింది. తన స్వార్థం కోసం అందరి జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోతున్న అక్కని చూసి వెన్నెల ముసుగు వెనుక విరక్తిగా నవ్వుకుంది. అక్కడే పక్కనే నిలబడిన అనుషి చెల్లెలు సంజు ముఖం కూడా చాలా సంతోషంతో వెలిగిపోయింది. అన్నయ్యను వదినను పక్క పక్కనే చూసి మురిసిపోతూ అనుషి నడుము మీద చిన్నగా గిల్లి వంట పెట్టించింది సంజు. నవ్వుతూ గుసగుసగా, అన్నయ్య వదిన నువ్వు పక్క పక్కన ఉంటే దిష్టి తగిలేలా ఉంది తెలుసా, నిజంగా నువ్వు చాలా లక్కీ అన్నయ్య అని ఆట పట్టించింది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే పురోహితుడు గంభీరమైన స్వరంతో మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. పురోహితుడు, బాబు పెళ్లి కొడుకు గారు, నేను ఒక్కొక్క మంత్రం చెబుతాను, నా వెనుక జాగ్రత్తగా చెప్పండి. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి
అని ప్రమాణం చేయండి అని చెప్పారు. పెళ్ళికొడుకు అంశు ఎంతో భక్తిగా తన భార్యగా రాబోతున్న ఆమెపై ఉన్న ప్రేమతో పురోహితుడు చెప్పిన ప్రతి మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఉచ్చరించాడు. ఆ మంత్రాన్ని వెన్నెల గుండెలు ఒక్కొక్కటిగా గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే ప్రమాణాలు జరుగుతుంది ఛాయతో కాదు కదా, తనతో. పురోహితుడు సరే, సమయం ఆసన్నమైంది బాబు, మాంగళ్యధారణ చేయండి అని అనగానే అంశు పెళ్లి పీటల మీద నుండి పైకి లేచాడు. అతని ముఖంలో తను ప్రేమించిన అమ్మాయి తన సొంతం కాబోతుందన్న గర్వం ఆనందం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతిలోకి మంగళసూత్రాన్ని తీసుకుని కింద కూర్చొని ఉన్న వెన్నెల వైపు చూశాడు. ముసుగు వెనుక ఉన్నది వెన్నెల అని తెలియక ఛాయ అనుకుంటూ ఎంతో ఆప్యాయంగా ఆమె మడిలో ఒక్కొక్కటిగా మూడు ముళ్ళు వేశాడు. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా అంటూ మంగళ వాయిద్యాలు మొగరుమురుగాయి. అక్షింతల వర్షం కురిసింది. అంచు మూడు ముళ్ళు వేయగానే వెన్నెల కళ్ళు మూసుకుంది. కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు జారి పారాని పెట్టిన ఆమె పాదాలపై పడ్డాయి. జరగాల్సిన పెళ్లి తంతు మొత్తం జరిగిపోయింది. ప్రపంచం దృష్టిలో ఛాయ అంచు ఒక్కటయ్యారు. కానీ నిజానికి అంచు జీవితంలో భారీగా అడుగుపెట్టింది వెన్నెల. అప్పగింతల సమయం రానే వచ్చింది. కన్నకూతురు అత్తారింటికి వెళ్ళిపోతుంటే వాసుదేవ్ గారి కొండ పిండేసినట్టు అయింది. ఛాయ వెళ్ళిపోతుందన్న బాధతో అనుష చేతులు పట్టుకున్నారు వాసుదేవ్ కళ్ళల్లో నీళ్లతో. జాగ్రత్తగా చూసుకో బాబు, చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచాను, నా కూతురికి ఎలాంటి లోటు రానివ్వకు అని అన్నారు. అంశు బాధపడకండి మావయ్య గారు, తనని నేను చాలా బాగా చూసుకుంటాను అని మాట ఇచ్చాడు. అంశు మాట ఇవ్వడంతో అందరి కళ్ళల్లోని కన్నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత అంశు వాళ్ళ అమ్మ నాన్న ఒక కారులో వెళ్ళగా అంశు తన భార్య ఛాయని తీసుకొని మరో లగ్జరీ కారులో బయలుదేరాడు. కారులో పక్కన కూర్చొని తన వైఫ్ని చూశాడు అంశు. ముసుగు వెనుక ఉన్న ఆమె ముఖం చాలా అలసిపోయినట్టుగా దిగాలుగా ఉంది. మనిషి ఏంటి ఛాయ అలా డల్గా ఉన్నా, నీకు ఇష్టమైన మోడలింగ్ వద్దన్నానని నా మీద కోపంగా ఉందా అంటూ ప్రేమగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నేను వెన్నెల ఉలిక్కిపడి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఆయన చేతుల్లో నుంచి తన చేతిని నెమ్మదిగా వెనక్కి లాగేసుకుంది. అప్పటి వరకు తన స్పర్శకే మురిసిపోయే ఛాయ ఇప్పుడు ఇలా చేయి లాగేసుకోవడం చూసి అంశు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వెన్నెల కంగారు పడుతూ తక్కువ స్వరంతో అలా ఏం లేదండి, నాకు కొంచెం నీరసంగా ఉంది అంతే అని అంది. ఆమె నోటి నుండి అండి అన్న పదం వినగానే అంచు ఒక్కసారిగా పగలబడి నవ్వేశాడు. అతని నవ్వుని చూసి వెన్నెల బెదురు చూపులు చూస్తూ భయంగా ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడిగితే, మరి ఏంటి ఛాయ, నువ్వు నన్ను అండి అనడం ఏంటి, నాకెందుకో చాలా ఫన్నీగా ఉంది అని అంశు అన్నాడు. వెన్నెల కంగారులో ఏం మాట్లాడాలో తెలియక, ఏం నేను మిమ్మల్ని ఎప్పుడు అండి అని పిలవలేదా అని ప్రశ్నించింది అంశుని. ఎక్కడ పిలిచావు, పిలిచినా నీకే గుర్తు లేకపోతే ఎలా, నువ్వు నన్ను ఎప్పుడు పేరు పెట్టి అంశ్ అని పిలిచేదానివి, ఇప్పుడేంటి కొత్తగా పెళ్ళైన సాంప్రదాయబద్ధమైన భార్యలా అండి అంటూ మాట్లాడుతున్నావు. ఆయన మాటల్లోనే కాదు నీ ప్రవర్తనలో కూడా చాలా మారినట్టు కనిపిస్తున్నావు ఛాయ అని అన్నాడు. అంశ మాట అనగానే వెన్నెల గుండె ఆగినంత పనైంది. ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని లోపలే వణికిపోతూ పైకి మేనేజ్ చేయడానికి ట్రై చేస్తూ నేనెందుకు మారుతాను అంది. అప్పుడు అంశ ఆమె వైపు రొమాంటిక్ చూస్తూ, ఒకప్పుడు నేను చిన్నగా తాకినా సరే నువ్వు హ్యాపీగా పులకరించిపోయేదానివి, కానీ ఇప్పుడేమో నా చేతుల్లో నుంచి నీ చేతిని విడిపించేసుకుంటున్నా, చాలా సెంటిమెంట్లు చూపిస్తున్నావు అంటూనే కారులోనే ఒక్కసారిగా వెన్నెల నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా తన దగ్గరికి లాక్కున్నాడు. అంశాన్ని దగ్గరికి లాక్కోగానే పరాయి పురుషుడి స్పర్శకి వెన్నెల ఒక్కసారిగా షాక్ అయి పెద్ద పెద్ద కళ్ళతో భయంగా అంశు వైపు చూసింది. అంశు తండ్రి అలాగే అతని చెల్లెలు సంజు అందరూ పెళ్లి కారు ఎప్పుడు వస్తుందని గుమ్మం దగ్గర ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దూరం నుండి పెళ్లి కారు రావడంతో కనిపించగానే సంజు ఎగిరి గెంతేసింది. సంజు అమ్మో అన్నయ్య వదినే వచ్చేస్తున్నారు అని మురిసిపోతూ వెంటనే లోపలికి పరిగెత్తి హారతి పళ్ళని తెచ్చుకుంది. అమ్మ నేనే వదినకి హారతిస్తాను అంటూ గుమ్మానికి ఎదురుగా నిలబడింది. కారు దిగి చేతులు పట్టుకుని లోపలికి వస్తున్న అంశు వెన్నెలను సంజు మధ్యలోనే ఆపేసింది. అంశు కాస్త గంభీరంగా విసుగు, ఏంటి సంజు మధ్యలోనే ఆపేశా అని అడిగాడు సంజు. సంజు ఆడపడుచు అధికారంతో నవ్వుతూ, ఊరికే ఎలా లోపలికి రానిస్తానండి బాబు, నేను మా వదినమ్మని తరపున ఒక ముచ్చట తీర్చుకోవాలి, మన పద్ధతి ప్రకారం మీ ఇద్దరి పేర్లు ఇంటి పేర్లు చెప్పి అప్పుడు లోపలికి అడుగు పెట్టండి అంది. అంశు మామ్ వాట్ ఈస్ దిస్, ఇప్పుడేంటి ఇవన్నీ అని తను తల్లివైపు చూశాను. రే ఆడపిల్ల ముచ్చట పడుతుంది కదా, చెప్పండి రా, అందులో తప్పేముంది అంది. అమ్మ కూడా సంజు వైపు మాట్లాడటంతో అంశు నవ్వుతూ వెన్నెల వైపు చూశాడు. అంశు సరే, నేను నా భార్య ఛాయతో కలిసి వచ్చాను, మరి నువ్వు అడిగింది ఆడపడుచు కట్నం వదినమ్మ కదా చెప్పాలి. వదినమ్మ గారు ప్లీజ్ మా సంజు కోసం మీ పేరు నా పేరు కలిపి చెప్పండి అని అన్నాడు. అంశ అలా అనగానే ముసుగు వెనుక ఉన్న వెన్నెల ఒక్క క్షణం తడబడింది. ఏం చెప్పాలో తెలియక లోపల వణికిపోయింది. ఎందుకంటే తన ఛాయ కాదు,
సంజు ఆ అన్నయ్యని అడగట్లేదు వదిన గారు, మీరే చెప్పండి అంటూ వెన్నెల భుజం పట్టుకొని ఊపింది. అంశు రొమాంటిక్ గా వెన్నెల భుజంపై చేయి వేసి దగ్గరికి నొక్కుతూ, చెప్పు ఛాయ, ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు చెప్పు అన్నాడు. ఆ స్పర్శకి లోపల ఇబ్బందిగా అనిపించిన తప్పనిసరి పరిస్థితిలో ముసుగు లోపల నుండే కంగారుగా తక్కువ స్వరంతో చెప్పడం స్టార్ట్ చేసింది వెన్నెల. నేను నా భర్త అయిన అంశ్ వర్మ గారితో కలిసి వచ్చాను అంది. ఆమె నోటి నుండి ఆ మాట వినగానే పక్కనే ఉన్న అంశు ఒక్కసారిగా షాక్ అయ్యి ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఛాయ అసలైన క్యారెక్టర్ అతను బాగా తెలుసు. ఎప్పుడు తనని వర్మ గారు అనో, గౌరవంగా గారు అని పిలిచే అలవాటు ఛాయకు అసలు లేదు. అలాంటిది ఇప్పుడు అంత పెద్దదిగా అంశు వర్మ గారు అని పిలిచేసరికి అంశు మనసులో ఏదో తెలియని వింత ఫీలింగ్ కలిగింది. ఛాయలో ఇంత మార్పా అని లోపల అనుకుంటూ ఆమె ముఖాన్ని ముసుగు వెనుక నుండి నిశ్చితంగా గమనించడం మొదలుపెట్టాడు. ముసుగు వెనుక ఉన్న వెన్నెల పద్ధతిగా మాట్లాడటం మనిషి లోపల ఆశ్చర్యంగా ఉన్న ఒక రకమైన సంతోషాన్ని ఇచ్చింది. వెంటనే తన ఎదురుగా ఉన్న సంజీవ్ వైపు చూశాడు. అంశు, చూసావు సంజీవ్, నీ వదినమ్మ ఎంత చక్కగా చెప్పిందో. ఇప్పుడైనా మిమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తావా లేదా అని అడిగాడు. సంజీవ్ నడుము మీద చేతులు పెట్టుకుని నవ్వుతూ, అంత సీన్ లేదన్నయ్య, ముందు ఈ ఆడపడుచుకి ఏదో ఒకటి సమర్పించుకుని ఆ తర్వాత మీరు ఈ గడప దాటి లోపలికి వెళ్ళొచ్చు అంది. సంజీవ్ అంశు నవ్వుతూ, సరే మహారాణి, లోపలికి వెళ్ళాక నీకు ఒక బ్లాంక్ చెక్కిస్తాను, ఇందులో నీకు ఎంత కావాలంటే అంత అమౌంట్ రాసుకో, ఇప్పుడైతే దారి వదులు అన్నాడు. సంజు, అబ్బే అలా కుదరదు అన్నయ్య, ఏ చెక్కులు గిఫ్ట్ వాచర్లు వద్దు, ఇప్పుడే ఈ క్షణమే నా చేతిలో ఏదో ఒకటి పెట్టాలి నువ్వు అని పట్టుబట్టింది. సంజు ఇలా పట్టుబట్టేసరికి అంశుకి కాస్త అసహనంగా అనిపించింది. పెళ్లి బట్టల్లో ఉన్నాడు, చేతిలో వాలెట్ లేదు, ఫోన్ లేదు, ఇప్పుడు అడిగితే ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ తల గీక్కుంటూ ఇబ్బందిగా, ఇప్పుడంటే ఎలానే సంజు, నా దగ్గర అసలు పైసలు లేవు, వాలెట్ లోపల ఉంది అన్నాడు అంశు. ఇలా అలా ఇబ్బంది పడుతుండడం చూసి పక్కనే నిలబడిన వెన్నెలకి కాస్త అసహనంగా అనిపించింది. ఆడపడుచు సరదా అడుగుతుంటే అన్నయ్య అలా అనడం ఆమెకు నచ్చలేదు. వెంటనే ఎవరికి కనిపించకుండా తను వేలికున్న ఒక అందమైన బంగారు ఉంగరాన్ని తీసింది. అంశుకు కూడా అవకాశం ఇవ్వకుండా నేరుగా ముందుకు జరిగి ఎదురుగా ఉన్న సంజు చేతిని తీసుకొని ఆ ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగింది. వెన్నెల అలా ఒక్కసారిగా ఉంగరం పెట్టేసరికి సంజు పూర్తిగా ఆశ్చర్యపోతే, సంజు కంగారుగా ఆశ్చర్యంతో, వదిన, ఇదేంటి వదిన, నేనేదో అన్నయ్యతో సరదాగా అన్నాను అంతే, అంతేకాని నీ చేతి ఉంగరం తీసి ఇచ్చేస్తావా వద్దున ప్లీజ్ అంటూ ఉంగరాన్ని తిరిగి ఇచ్చేయబోయింది. వెన్నెల ముసుగు వెనుక నుండి ఎంతో కంగారుగా కాకుండా నెమ్మదిగా చిన్నగా నవ్వుతూ, పర్వాలేదు సంజు, నువ్వే ఉంచుకో, ఆడపడుచు ముచ్చట పడితే లేదనకూడదు కదా, ఉంచుకో అని ఎంతో ఆప్యాయంగా అంది. అక్కడే ఉన్న అంశు, వాళ్ళమ్మ నాన్న అందరూ ఆ ముసుగు వెనుక ఉన్న పెళ్లి కూతురు పెద్ద సమయస్ఫూర్తికి మనసులోనే ఎంతో మురిసిపోయారు. ముఖ్యంగా అంశ ఛాయ మీద గౌరవం 100 రెట్లు పెరిగిపోయింది. ఎప్పుడు తన కెరీర్ మోడలింగ్ అంటూ ఉండే అమ్మాయి పెళ్ళవగానే ఇంత పద్ధతిగా ఫ్యామిలీని కలుపుకుపోయే ప్రవర్తిస్తుంటే అతని ఆనందానికి అవధులు లేవు. అలా సంజు సంతోషంగా హారతి ఇచ్చి వదిన చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకొని వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించింది. వెన్నెల కుడికాలు పెట్టి అంశు వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టింది. అంశు తండ్రి కూడా చాలా సంతోషంగా ముఖం పెట్టి, ఇలా రా అమ్మ, ఛాయ నీ రూమ్కి వెళ్ళి నువ్వు ఫ్రెష్ అవ్వు కానీ అని చెప్పడంతో వెన్నెల చిన్నగా తలూపి తన రూమ్లోకి వెళ్ళింది. ఆమె వెళ్తుంటే అంశు తట్టుకోలేక వాళ్ళమ్మ వైపు చూశాడు. అమ్మ, తను నా రూమ్లో కదా వెళ్ళాలి, ఆ రూమ్ పంపిస్తా ఏంటి అని అమాయకంగా అడిగాడు. నవ్వుతూ తనుష్ తలపై కొట్టి, నోరు మూయి విధవ, రాత్రికి శోభనానికి మంచి ముహూర్తం ఉంది, అప్పటి వరకు ఓపిక పట్టు, అప్పుడు అవన్నీ అంది. అమ్మ అలా అందరి ముందు అనేసరికి మనిషికి కాస్త అసహనంగా సిగ్గుగా అనిపించింది. వెళ్ళిపోతున్న వెన్నెల వైపు ఒకసారి చూసి అక్కడి నుండి విసుగ్గా నడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో అంశుకి బావ వరుసయ్యే కృష్ణ అక్కడికి వచ్చాడు. కృష్ణకి 27 ఏళ్ళు వయసు ఉంటుంది. బావా అంటూ పలకరించాడు. ఏంటి బావా అంటూనే కృష్ణ వైపు చూసి ఒక్కటి పీకాడు అంశు. కృష్ణ ఒక్కసారిగా ఏడుపు ముఖం పెట్టాడు. కన్నీళ్ళు పెట్టుకుంటే, ఏంటి బావా రాగానే అలా కొడతావు అని అడిగాడు. మరి కొట్టలో చంపాలా నిన్ను, నేను ఎప్పుడు ఇంటికి వచ్చాను, కనీసం నా పెళ్లి పనులు కూడా నువ్వు సరిగ్గా చూసావా అని అసహనంగా అడిగాడు అంశు. అది కాదు బావా, నేను రాకపోవడానికి కారణం ఉంది, నువ్వు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే మన బిజినెస్ మొత్తం నా ఒక్క చేత్తో రాత్రి పగలు కష్టపడి నడపని తెలుసా అని తనకు తానే గొప్పలు చెప్పుకుంటూ సమర్థించుకున్నాడు కృష్ణ. కృష్ణ అలా బిల్డప్ ఇస్తుంటే పక్కనే నిలబడిన సంజు తట్టుకోలేక ఒక్కసారిగా అతని నెత్తి మీద గట్టిగా కొట్టింది. నెత్తి పట్టుకుని, ఏంటి నువ్వు కూడా నన్ను కొడతావా, నేను ఎప్పుడూ నీకు చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నానా, బావని అన్న గౌరవం కూడా లేకుండా నన్ను కొడతావా,
అని అరిచాడు కృష్ణ. సంజు వెటకారంగా ఏడ్చావులే. మీ వదిలేని చూసావా ఎంత అందంగా ఉందో. మీ అన్నయ్య సెలక్షన్ సూపర్, అసలు దిష్టి తగిలేటట్టుంది. మీ వదిన నేను చాలాసార్లు చూశానులే సంజు, ఇందులో కొత్తమంది అంటూ లైట్ తీసుకున్నాడు కృష్ణ. అంచ్ కృష్ణ వైపు చూస్తూ, రే అది కాదురా, నా పెళ్ళికి నువ్వు బిజినెస్ పనుల వల్ల రాలేకపోయావని నేను చాలా ఫీల్ అయ్యాను, కానీ నువ్వు లేకపోవడం నేను చాలా డిస్టర్బ్ చేసింది తెలుసా అని మనసులో నీ మాటని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నా అంచు వైపు చూసి, పోనీ సంజు నువ్వైనా నా బాధ వినవే అన్నాడు కృష్ణ. నాది కూడా సేమ్ డైలాగ్ బావా అంటూ కృష్ణను అక్కడ వదిలేసి సంజు తన రూమ్కి వైపు నడిచింది. అప్పటికే అంచు తల్లి వెన్నెల చేతికి వేరే చీర ఇచ్చి ఫ్రెష్ ఇవ్వి, ఈసారి కట్టుకోమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రూమ్లో ఎవరూ లేకపోవడంతో వెన్నెల మెల్లగా ముసుగు వేసి అద్దంలో తనని తాను చూసుకుంది. కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతుండగా అద్దంలో తన రూపాన్ని చూసి మనసులోనే రోధించింది. ఒకప్పుడు బాగా చదువుకొని ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను, కానీ ఇప్పుడేమో ఇలా ఒకరికి భారీగా మారి ఇష్టం లేకపోయినా పరాయి వాళ్ళతో ఉండాల్సి వస్తుందని అసలు అనుకోలేదు అని అనుకుంటూ ఉండగానే ఆమెకు అంచు రూపం అతని రొమాంటిక్ చూపులు గుర్తొచ్చాయి. భయంతో ఆందోళనతో బలవంతంగా తల విదిల్చి వెనెల వద్దు, నేను ఇలా ఆలోచించకూడదు అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అప్పుడే తలుపు తీసుకొని సంజు లోపలికి వచ్చింది. హాయ్ వదినమ్మ అంటూ సంజు వచ్చేసరికి వెన్నెల కంగారుగా తన పెదవులను కొరుక్కుంటూ బెదిరిగా చూసింది. ఏంటి వదిన, ఇంకా రెడీ అవ్వలేదా? నువ్వు ఈ పాటకి స్నానం చేసి ఫ్రెష్ అవుతావు అనుకున్నాను. అయినా వదిన, నీకు ముక్కు పుడక ఎప్పటి నుంచి ఉంది? నీ మొక్కుకున్న ఈ రింగు లాంటి ముక్కు పుడక చాలా బాగుంది అంది సంజు. వెన్నెల కంగారుగా, ఇది నాకు ఎప్పటి నుంచో ఉంది సంజు అంది. అదేంటి వదన, నేను నీ ఫోటోలు చూసినప్పుడు అసలు నీకు ముక్కు పుడక ఉన్నట్టే లేదు కదా, ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది అని అనుమానంగా చూస్తోంది సంజు. సంజు ఆ మాట అనగానే వెన్నెలకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. ముళ్ళంతా భయంతో వణికిపోయింది. అవును, తనకు ఛాయ మోడలింగ్ చేస్తుంది కాబట్టి ఆమెకి ముక్కు పుడక కట్టుకొని అలవాటు లేదు. తను సంప్రదాయంగా పెరిగిన వెన్నెలకి ముక్కు పుడక ఉంది. కంగారులో తను ఆ ముక్కు పుడక తీయడం మర్చిపోయింది. ఇప్పుడు సంజు అడిగిన చిన్న ప్రశ్నతో వెన్నెల గుండెల్లో రైలు పడగడుతున్నాయి. గుండెల్లో వణుకు దాచుకుంటూ తెలివిగా మేనేజ్ చేస్తున్నది. అది సంజు పెళ్లికి బట్టలు సర్దుకున్నప్పుడు మా అమ్మ చివరి జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చింది, అందుకే ఆమె గుర్తుగా దీన్ని పెట్టుకున్నాను అంది. సంజు ఆ మాట వినగానే ఎమోషనల్గా అయిపోయింది. అవునా వదిన, నిజంగా అమ్మ జ్ఞాపకం అంటే చాలా గ్రేట్. అయినా దీనివల్ల నువ్వు మునుపటికన్నా చాలా చాలా బాగున్నావు తెలుసా అని మెచ్చుకోవడంతో వెన్నెల లోపల ఊపిరి పీల్చుకొని బయటకు చిన్నగా నవ్వింది. సంజు కంటి సైగతో ఆట పట్టిస్తూ, సరే వదినమ్మ, నువ్వు ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు ఫ్రెష్ తీసుకో, మళ్ళీ రాత్రి శోభనమూర్తి ఉంది కదా, ఆ తర్వాత నీకు అసలు టైమే ఉండదు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సంజు వెళ్ళిపోగానే వెన్నెల ముఖంలో మళ్ళీ విరక్తి బాధ కొట్టొచ్చినట్టు కనిపించాయి. నెమ్మదిగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మంచం మీద పడుకుంది. పెళ్ళైన ప్రతి అమ్మాయి ముఖంలో ఒక రకమైన పెళ్లి కళ ఆనందం ఉంటాయి, కానీ వెన్నెల ముఖంలో మాత్రం ఎలాంటి కళ లేదు. కేవలం ఒక శూన్యం, కన్నీళ్ల తడి మాత్రమే మిగిలాయి. రాత్రి ముహూర్తం సమయం రానే వచ్చింది. ఇంట్లో చిన్న పూజ ముగించి పెద్దలందరూ కలిసి వెన్నెలను శోభనం గదిలోకి పంపించారు. గదిలోకి అడిగి పెడుతుంటే వెన్నెల గుండెల్లో టెన్షన్ పీక్స్లోకి వెళ్ళిపోయింది. తెల్లటి పట్టు చీర కట్టుకొని తలలో గుబాళించే మల్లెపూలు పెట్టుకొని దానికి మ్యాచింగ్ బ్లౌజెస్ వేసుకొని జుట్టుని ఫ్రీగా వదిలేసింది. చేతులకు తెల్లని గాజులు, పెళ్ళైన ఆడవాళ్ళకు ఉండేలా నుదుటిని నిండుగా పెట్టిన కుంకుమ బుట్టుతో వెన్నెల దేవికన్యలా ఎంతో కలగా మెరిసిపోతుంది. అప్పటికి గదిలో ఉన్న అంచు తెల్లని పంచె కట్టుకొని రాయలుగా కనిపిస్తున్నాడు. తలుపు తీసుకొని లోపలికి వచ్చిన వెన్నెలను చూడగానే అతనికి ఒక క్షణం ఊపిరి ఆగినంత పనైంది. ముసుగు లేకుండా మల్లెపూల సిగారంతో అంత కలగా ఉన్న ఆ మృపాన్ని చూస్తూ అంచు అలానే ఉండిపోయాడు. అతని కళ్ళలో ఆమెపై ఉన్న విపరీతమైన ప్రేమ, రొమాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ అంచు అలా చూస్తుంటే వెన్నెల గుండె ఆందోళనతో కొట్టుకోవడం మొదలుపెట్టింది. మనిషి ప్రేమని, అతని చూపులను తట్టుకోవడం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. కళ్ళు దాటుకొని వస్తున్న కన్నీళ్ళని బలవంతంగా లోపలే అదుపు చేసుకుంటూ పెదవులు బిగిబెట్టి నిలబడింది. అసలు ఈ పరిణయతి నుండి ఎలా తప్పించుకోవాలో ఈ రాత్రి గడిస్తే అనుష్కి నా నిజం తెలిసిపోతుంది. నాన్న పరువు కోసం నేను ఇక్కడి దాకా వచ్చాను, కానీ ఇప్పుడు అనుష్కి నన్ను ఎలా అప్పగించుకోవాలి అని లోపలే విలువలాడిపోతుంది వెన్నెల. మనిషి మంచం మీద నుండి లేచి నెమ్మదిగా వెన్నెల దగ్గరికి నడుస్తూ, ఏంటి ఛాయ, అక్కడ ఆగిపోయావు రా అన్నాడు. మనిషి పిలువగానే వెన్నెల ఒళ్ళు ఒక్కసారిగా వణికింది.
లోపల ఉన్న భయాన్ని బలవంతంగా దిగుమింగుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళి అతని ముందు నిలబడింది. కళ్ళు కిందికే పెట్టుకొని వణుకుతున్న చేతులతో తన చేతిలో ఉన్న పాల గ్లాసు అంచు వైపు అందించింది. అంచు ఆమె కళ్ళలోకి రొమాంటిక్గా చూస్తూ ఆ పాల గ్లాసును తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఒక్క క్షణం పాలు తాకుతున్నట్టుగా నటిస్తున్న మరుక్షణమే ఆ గ్లాసును ఒక్కసారిగా విసురుగా కింద పడేశాడు. టప్ప టప్పమంటూ గాజు గ్లాస్ పగిలి పాలన్నీ నేలపాలయ్యాయి. మనిషి చేసిన ఆ ఊహించని చర్యకు వెన్నెల గుండె ఆగినంత పనైంది. విపరీతమైన ఆశ్చర్యంతో భయంతో కళ్ళు పెద్దవి చేసి అడిగి వెనక్కి వేసింది. వెన్నెల కంగారుగా భయంతో వెనకపోతూ జయా వణికిపోతుంది ఛాయ. ఏమైంది మీకు? ఎందుకు అలా చేశారు అని అడిగితే అనుష్ కళ్ళల్లో క్రూరమైన నవ్వుతో కోపంతో, ఏంటి పాత జీవితం మర్చిపోయావా ఛాయ? అసలు నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను పెళ్లి చేసుకొని జీవితాంతం నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నట్టు నీ ముందు ప్రవర్తించింది ఎందుకో తెలుసా? నేను అసలు సిసలైన మగాడిని అని నిరూపించుకోవడానికి, నేను నరాల్లోనే నలిపేయడానికి అని అరుస్తూ వెన్నెలను గట్టిగా దూరంగా నెట్టేశాడు. ఆ తోపికి వెన్నెల ఒక్కసారిగా వెనక్కి వెళ్ళి పడిపోయింది. కానీ ఆ శారీరక నొప్పి కంటే అంచి అన్న మాటలు ఆమె గుండెల్లో శూలంలో గుచ్చుకున్నాయి. ఆమె మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. ఇప్పటి వరకు ఛాయ మీద అంచుకి ఉన్నది ప్రాణప్రదాయమైన ప్రేమ అనుకుంది తను. కానీ ఆ ప్రేమ అంతా అబద్ధమని, దీని వెనక ఏదో పెద్ద పగ, క్రూరమైన ప్లాన్ ఉందని తెలియడంతో వెన్నెల నిలువున స్తంభించిపోయింది. ఆమె కళ్ళల్లో భయం కాస్త తగ్గి ఆ స్థానంలో విపరీతమైన అనుమానం వచ్చి చేరెత్తింది. కనుబొమ్మలు ముడివేసి అంచు వైపు చూస్తూ, మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారు నేను తెలుసుకోవచ్చా అని గంభీరంగా అడిగింది. అంచు వెటకరంగా నవ్వుతూ, అబ్బబ్బా ఏం నటిస్తున్నావే ఛాయ, నీ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అన్నాడు. అంచు ఏమాత్రం తగ్గకుండా తన పట్టు వదలకుండా కట్టుకున్న పంచని కాస్త పైకి మడతపెట్టి పూర్తి మాస్ లుక్తో పారిపోతూ కస్త ఆమె వైపు అడుగులు వేశాడు. నా ఫ్రెండ్ చనిపోవడానికి నువ్వే కదా కారణం అని కళ్ళల్లో కసిగా చూస్తూ అడిగాడు. ఆ మాట వినిగానే వెన్నెలకు ఒక్కసారిగా తల తిరిగిపోయినట్టుగా అయింది. అసలు అంచు ఏం మాట్లాడుతున్నాడో ఆమెకు అసలు అర్థం కాలేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు నిజంగా ఏం అర్థం కావటం లేదు. అసలు చనిపోవడం ఏంటి? ఎవరు చనిపోయారు అని అనుమానంగా కనుబొమ్మలు ముడివేసి అడిగింది వెన్నెల. ఓహో, నీకు తెలియదా అంటూ పళ్ళు నూరుతూ వెన్నెల చేతిని గట్టిగా పట్టుకొని లాక్కుంటూ వెళ్ళాడు. ఆమె ఎంత వద్దు అని అరుస్తున్నా వినకుండా తన బెడ్రూమ్ దాటి లోపల ఉన్న ఒక సీక్రెట్ రూమ్లోకి విసురుగా తీసుకొని వెళ్ళాడు. అక్కడి టేబుల్ మీద ఉన్న కొన్ని ఫోటోలను తీసి ఆమె ముఖం మీద విసిరేశాడు. ఆ ఫోటోలు కింద పడుతుంటే వెన్నెల వంగి చూసింది. కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో ఆమెకు అసలు తెలియదు కదా. ఏం అర్థం కాలేదు. అనుష ఫోటోల వైపు చూపిస్తూ గొంతులో నరకప్రాయమైన బాధతో, ఇవి చూసావా నువ్వు? ప్రేమ పేరుతో నువ్వు మోసం చేసిన వినోద్ నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు. నువ్వు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ అందులో యాక్టింగ్ నేర్చుకోవడానికి నా ఫ్రెండ్ నేను వాడుకున్నావు. నీ షార్ట్ ఫిలిమ్స్ కోసం యాక్టింగ్ నేర్చుకోమంటే నువ్వు వాడి నిజ జీవితంలోనే ఆడుకున్నావు. నీ నటనతో వాడి ప్రేమలో దించి ఆ తర్వాత వాడు నీకు ఒక టైంలో పాస్ మాత్రమే అని, అది నిజమైన ప్రేమ కాదని తెలిసి వాడు తట్టుకోలేకపోయాడు. విరక్తితో వాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని చెప్పాడు అంశు. అలా చెప్తుంటే అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ ఆ వెంటనే ఆ కన్నీళ్లు కసిగా మారిపోయాయి. వాడు చనిపోయాడు ముందు కూడా నేను అక్కడే ఉన్నాను ఛాయ. కన్నుల నిండా వాడు నా ముందు ఎంత నరకం అనుభవించాడో నాకు తెలుసు. అందుకే వాడికి చావుకి కారణమైన నిన్ను నరకంలో నలిపేయాలని డిసైడ్ అయ్యాను. నువ్వు నన్ను ప్రేమించినట్టు నాటకం ఆడడానికి నేను నీ కోసం పిచ్చివాడలో నీ వెనుక తిరిగాను. కేవలం ఈ రోజు కోసం, నిన్ను నా దాన్ని చేసుకొని నరకం చూపించడం కోసం అని కసిగా అన్నాడు. అనుష్ కళ్ళలో క్రూరమైన గర్వంతో నవ్వుతూ, నువ్వు ప్రేమ పేరుతో నాకు దగ్గరయ్యావు, కానీ నీ కళ్ళు ఎప్పుడు నీ కెరీర్ మీదనే ఉన్నాయి కదా. అందుకే అమెరికాలో మోడలింగ్ ఆఫర్ వచ్చినా సరే నా కోసం, నా ప్రేమని కోసం నువ్వు ఆ ఆఫర్ని కూడా వదిలేసుకొని ఇక్కడ ఉండిపోయాను. అలా లొంగ తీసుకొని నీ మెడలో ఈ పసుపు తాడు కట్టి ఈరోజు నిన్ను ఇక్కడ బందీని చేసేసాను అన్నాడు. అనుష మాట అంటుంటే వెన్నెల గండే చెరువైంది. ఎందుకంటే అక్క ఛాయ అమెరికా వెళ్ళిపోయింది తన కెరీర్ కోసమే తప్ప అంచు ప్రేమ కోసం కాదు. కానీ ఆ నిజం తెలియక అంచు తను పగ తీరిందన్న అహంకారంతో మాట్లాడుతున్నాడు. అంచు వెన్నెల వైపు ఎంతో చులకనగా చూస్తూ, ఇప్పటి వరకు ఈ గదిలో ఉన్న ఆ టేబుల్ ఎంతో, ఆ టీవీ ఎంతో, ఈ సోఫా ఎలానో నువ్వు కూడా నా దృష్టిలో కేవలం ఒక వస్తువు మాత్రమే.
మన ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ నీడ్స్ కానీ ఫిజికల్ రిలేషన్స్ కానీ అస్సలు ఉండవు. ఉండనివ్వను. ప్రపంచం దృష్టిలో మాత్రమే నువ్వు నా భార్యవి, కానీ మన ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉండదు. సరిగ్గా 1 సంవత్సరం ఆగిన తర్వాత నీకు విడాకులు ఇస్తాను. ఆ విడాకులు ఇచ్చి నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అని అత్యంత కోపంగా కఠినంగా చెప్పి వెన్నెల వైపు అసహ్యంగా చూస్తూ తన సీక్రెట్ నుండి విసురుగా వెళ్ళిపోయాడు. అన్నిషాల వెళ్ళిపోగానే వెన్నెల ఒక్కసారిగా అక్కడే కింద కూలబడిపోయింది. చేతిలో ఉన్న ఆ వినోద్ ఫోటోల వైపు, తన మెడలో ఉన్న పసుపు తాడు వైపు చూస్తూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఒకవైపు తన అక్క చేసిన ఘోరమైన పాపం, ఇంకోవైపు ఏ తప్పు చేయకుండా అంచు పగకి బలైపోయిన తన జీవితం. 1 సంవత్సరం పాటు ఈ నరకంలో ఒక వస్తువులు ఎలా బతకాలో అర్థం కాక వెన్నెల నిశ్శబ్దంగా రోధించింది. అంచు వెళ్ళిపోగానే వెన్నెల ఒక్కసారిగా కింద కూలబడి మోకాళ్ళలో మోకాళ్ళలో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. గది నిశ్శబ్దంలో ఆమె గుండె కోత మాత్రమే వినిపిస్తుంది. చేతిలో ఉన్న వినోద్ ఫోటోల వైపు చూస్తూ తన అక్క ఛాయ మీద విపరీతమైన కోపం, బాధ ముంచుకొచ్చాయి. వెన్నెల కన్నీళ్లు దారులుగా కారుతుండగా ఆకాశం వైపు చూస్తూ, ఎప్పుడు నేనేం చేయాలి? అసలు నువ్వు ఎంత తప్పు చేసావు అక్క? కెరీర్ కోసం ఒక నిండు ప్రాణాన్ని పెళ్లి తీసుకున్నావా? ఇంతటితో ఆగకుండా నన్ను ఇలాంటి నరకంలోకి వదిలేసి నీ దారి నువ్వు చూసుకుని అమెరికా వెళ్ళిపోయావా? అసలు నిజంగా నువ్వు ఏ మనిషిని ప్రేమించలేదు, కేవలం నీ స్వార్థం మాత్రమే చూసుకున్నావు అని రోధించింది. తన పరిస్థితిని తలుచుకుని వెన్నెల గొంతు మోగిపోయింది. మొదలైన పసుపు తాడును పట్టుకుని విలువలాడిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేస్తే నువ్వు ఇండియాకి తిరిగి వస్తావు అక్క? పోనీ ధైర్యం చేసే అనుష్కి అసలు నిజం చెప్పేద్దామా? నేను చేయని కాదు వెన్నెలను అని అతని ముందు నిలబడి నిజం ఒప్పుకుందామంటే అతని ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు. నా సొంతక్క చేసిన ఈ పాపానికి, మోసానికి నేను ఏ ముఖం పెట్టుకొని అతని కళ్ళలో చూసి నిజం చెప్పగలను? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తే మా ముగ్గురి జీవితాలు బాగుపడతాయి అని అంతర్మదనంలో పడిపోయింది. ఒకవైపు అక్క చేసిన ఘోరమైన తప్పు, ఇంకోవైపు అంచుగుండెలో రగులుతున్న పగ, మధ్యలో ఏ తప్పు చేయకుండా బలైన తన జీవితం. ఎటు చూసినా చీకటే కనిపిస్తుంది. ఈ నరకం నుండి బయటపడడానికి దారి తెలియక వెన్నెల రాత్రంతా కన్నీళ్లతోనే గడిపింది. రాత్రంతా ఏడుస్తూ కూర్చోవడం వల్ల వెన్నెల ఒంట్లో ఓపిక నశించింది. కనీసం గొంతు దాటి పచ్చి మంచినీళ్ళు కూడా పోలేదు. విపరీతంగా ఆకలి కడుపులో నలతగా అనిపించడంతో నెమ్మదిగా తలుపు తీసుకుని హాల్లోకి వచ్చింది. కానీ హాల్లో రాగానే అక్కడ ఉన్న వాతావరణం చూసి ఆమె ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైతుంది. నిన్నటి వరకు తనతో ఎంతో ఆప్యాయంగా చూసుకున్న అంశు తల్లి, తండ్రి, సంజు అందరూ ఇప్పుడు ఆమె వైపు విపరీతమైన కోపంతో, అసహ్యంతో చూడటం మొదలుపెట్టారు. వాళ్ళ కళ్ళల్లో ఉన్న క్రూరత్వం చూసి వెన్నెలకు అసలు ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు ఎందుకు నా వైపు అలా చూస్తున్నారు అని మనసులోనే వణికిపోతుంది. సరిగ్గా అదే సమయంలో పైనుంచి సూటు బూటు వేసుకొని ఎంతో హ్యాండ్సమ్గా మెట్లు దిగుతూ వస్తున్నాడు అంశు. అతను చూడగానే వెన్నెలకి రాత్రి సీక్రెట్ రూమ్లో జరిగిన భయంకరమైన ఘోరం, అతను అన్న మాటలు గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి. అప్పుడే అంశు తల్లి మిథిల గారు కోపంతో ఊగిపోతూ వెన్నెల ముందుకు వచ్చారు. తీవ్రమైన అసహ్యంతో కోపంగా, ఇప్పుడు ఏం చేయమంటావురా అంశు? ఈ ముఖం ఎక్కడ చూడటానికి మాత్రం మాకు నరకంగా ఉంది అని గద్దించారు. ఒక్క రాత్రిలోనే ఆవిడ ప్రవర్తన ఎందుకు అలా మారిపోయిందో తెలియక వెన్నెల బిత్తరపోయి చూస్తుంది. అప్పుడు అంచు నెమ్మదిగా వెన్నెల దగ్గరికి వచ్చి కళ్ళల్లో క్రూరమైన నవ్వుతో రాత్రి జరిగిన నిజాన్ని ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఏంటి ఛాయ అలా షాకే చూస్తున్నా? నిన్నటి వరకు నేను అందరూ దేవతలో చూసుకున్నాను కదా, మరి ఇప్పుడు అంత సడన్గా ఎందుకు మారిపోయారా అని ఆలోచిస్తున్నావా? నా ఫ్రెండ్ వినోద్ని నేను ఎంతగా ప్రేమించానో మా అమ్మ నాన్న కూడా వాడిని ఈ కుటుంబంలో ఎక్కడిలాగానే చూసుకున్నారు. వాడు చనిపోవడానికి కారణం నువ్వే అని ఈ ఫ్యామిలీకి మొత్తానికి తెలుసు. అందుకే మేమంతా కలిసి నిన్ను టార్గెట్ చేసి ఈ నరక కుప్పంలో పడేసాం. ఇక్కడి నుంచి ఈ ఇంట్లో మనిషి ఎలానో నువ్వు కూడా అలాగే అని కసిగా చెప్పి అంశు తన తల్లి మిథిల వైపు చూశారు. ఆవిడ వెంటనే గంభీరంగా ఇళ్లలో పనిచేసి పని మనుషులు పిలిచింది. పని మనుషులతో ఈ రోజు నుంచి ఈ ఇంట్లో వంట పని, క్లీనింగ్ పని, ఇల్లు తుడవడం, మొత్తం పనులన్నీ ఈ అమ్మాయి చేస్తుంది. మీరు కేవలం బయట పనులు చూసుకోండి చాలు. మీకు ఒక్కరు కూడా ఏ సాయం చేయకూడదు అని కఠినంగా ఆర్డర్ వేసింది. ఆ మాటలు వినేసరికి వెన్నెల గుండె పగలినంత పనైంది. తను తను అంచు పక్కకే కాదు, ఆ కుటుంబం మొత్తానికి శత్రువు అయిపోయింది. ఏం మాట్లాడాలో, ఎవరికి నిజం చెప్పాలో తెలియక పని మనుషులు వెళ్తుంటే వాళ్ళు వెనక్కి తల దించుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ మోగగా వెళ్ళింది వెన్నెల. హాల్లో అందరూ నిందలు భరిస్తూ కూలబడిన వెన్నెలను చూస్తే అంశు తండ్రి కూడా జాలికి చూపించలేదు.
ఇంట్లో మూలన ఉన్న ఒక పాడుబడిన చీకటి గది వైపు చూపించి ఇకపై అందులో ఉండమని కఠినంగా చెప్పారు. వెన్నెల గుండెలో ఒక్కసారిగా బరువెక్కుతుండగా కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ చిన్న చీకటి గదిలోకి అడుగుపెట్టింది. ఆమె గదిలోకి వెళ్ళిన కొద్దిసేపటికి అనిష అక్కడికి వచ్చాడు. నిన్న పెళ్లి కూతురిగా వాళ్ళ నాన్న ఎంతో మురిసిపోతూ కొనిచ్చిన కాస్ట్లీ బట్టలు పెట్టెను పక్కన పారేసి దాని స్థానంలో ఒక పాత ముతక చీరలో ఉన్న బ్యాగ్ని ఆమె ముందే నేలకేసి కొట్టాడు. ఆ పాత ముతక చీరల వైపు వెన్నెల నమ్మశక్యంగా కానట్టు ఎంతో ఆశ్చర్యంగా చూస్తుంది. అనుష్ కళ్ళల్లో వెటకారం కసితో చూస్తూ ఏంటని అంత ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నావా ఛాయ? అమెరికాలో మోడలింగ్ చేసుకునే నీకు ఎప్పుడు ఒంటి మీద బ్రాండెడ్ కాస్ట్లీ బట్టలే కదా అలవాటు. నీకు అలాంటి బట్టలు ఎంతలో వేసుకున్నా విలువేముంది? ఇలాంటి ముతక బట్టలు నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా చూసావా? అందుకే ఇకపై ఇలాంటి బట్టలే కట్టుకుంటావు. ఆ మజాయే వేరుగా ఉంటుంది. ఈ రోజు నుండి ఇవే వేసుకొని ఇంటి పనులన్నీ చెయ్యి అని కోపంగా గద్దించి హాల్లో ఉన్న వాళ్ళ నాన్న వైపు అమ్మ మిదిల వైపు నడిచాడు. వెన్నెల కూడా భయపడుతున్న గది గడప వరకు వచ్చి వాళ్ళ వైపు చూసింది. మమ్మీ, డాడీ, ఈమెను మీకు వదిలేస్తాను. ఈ ఇంట్లో ఈమెను ఎలా ఉంచుతారు, ఏం పనులు చేయిస్తారో మీ ఇష్టం. ఇకపై మీరేం చేసినా నేను అసలు అడ్డు చెప్పను, జోక్యం చేసుకోను అని వాళ్ళతో చెప్పి వెన్నెల వైపు తీవ్రమైన అసహ్యంతో ముఖం పెట్టి కసితో చూస్తూ అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెన్నెల ముతక చీరల బ్యాగ్ వైపు చూస్తూ నాన్న నా పెళ్లి కోసం ఎంతో ఆశగా కొనిచ్చిన బట్టలు కూడా వేసుకొని ఇవ్వకుండా నన్ను ఇంతగా అవమానిస్తున్నారా? అక్క చేసిన పాపానికి ఈ నిందలన్నీ నేనే భరించాలి అని మనసులో కుమిలిపోతూ ఆ పాత చీరను చేతుల్లోకి తీసుకుంది. మిథున కోపంతో గద్దిస్తూ ఏంటి ఇంకా అక్కడే మహారాణిలా నిలబడుతున్నావు? ఆ ముతక బట్టలు కట్టుకుని త్వరగా వచ్చి వంటింట్లో పని మొదలుపెట్టు. ఇక్కడ నాకు చాలా ఆకలిగా ఉంది అంది. అత్తగారు అలా కేకలు వేసేసరికి వెనెల ఏమీ చేయలేక తలదించుకొని ఆ చీకటి గదిలో ఉన్న చిన్న బాత్రూంలోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళి చూస్తే ఆమెకు కొంచెం చిరాకుగా అనిపించింది. ఎందుకంటే ఆ బాత్రూమ్ అసలు బాగాలేదు. చాలా రోజులు వాడకుండా వదిలేసినట్టుగా ఉంది. అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో ట్యాప్ తిప్పేసరికి కొంచెం నీళ్లు వచ్చాయి. వెంటనే ఆ నీళ్లతో బాత్రూమ్ కాస్త కడిగి తను కూడా ఫ్రెష్ అయింది. మనిషి ఇచ్చిన బ్యాగ్లో నుంచి ఒక పాత ముతక చీరను బయటకు తీసింది. ఎప్పుడు మెత్తటి ఖరీదైన బట్టలు కట్టుకుని ముందుకు ఆ ముతక చీరను ఒంటికి చుట్టుకుంటే రఫ్గా తగిలి ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నట్టుగా అనిపించింది. అయినా సరే ఓర్చుకుని ఆ పాత చీరను కట్టుకుంది. జుట్టుని ఎడమ వైపుకు సింపుల్గా ఒక ముడిలా వేసుకొని ముఖానికి ఒక చిన్న బొట్టుపల్లి పెట్టుకుని బయటకు వచ్చింది. ఆ ముతక చీర పాతదే కావచ్చు, కానీ వెన్నెల రూపానికి ఆమె పద్ధతికి ఆ పాత చీరలోనే మహాలక్ష్మిలో ఎంతో కలగా మెరిసిపోతుంది. అప్పుడే హాల్లోకి వచ్చిన సంజు వదిన ఆ రూపంలో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సంజు మిథుల వైపు చూస్తూ మమ్మీ చూడు మమ్మీ, పతిని ఏం కట్టుకుని ఎంత బాగుంది కదా, పైగా చుట్టుకి ఏ హెయిర్ స్టైల్స్ మేకప్స్ లేకపోయినా ఈ పాత చీరలోని ఎంత అందంగా ఉందో చూడు అని నిజాయితీగా మెచ్చుకుంది. సంజు ఆ మాట అనగానే మిథుల కోపం ముఖం అహంకారంతో అసహ్యంతో మారిపోయింది. వెటకారంగా నవ్వుతూ ఎంతైనా బయట మోడలింగ్ చేస్తుంది కదా సంజు, ఆ మాత్రం వేషాలు హిమవంతుడు లాంటి బిల్డప్లు ఇవ్వడం దానికి వెన్నతో పెట్టిన విద్య. బట్టలు పాతవైన ఎలా పూజలు కొట్టాలో దానికి బాగా తెలుసు అని చులకనగా అంది. వెన్నెల కన్నీళ్లు తుడుచుకుంటూ త్వరగా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఏమేం సామాన్లు ఉన్నాయో అన్నిటిని ఒకసారి పరిశీలించింది. వంటగదిని చూడగానే ఆమెకు ఒక్కసారిగా తన పాత హాస్టల్ లైఫ్ గుర్తుకొచ్చింది. హాస్టల్లో ఉన్నప్పుడు ఒక్కసారి వంటలు సరిగ్గా లేకపోతే తనకు రాని వంటలను కూడా పట్టుపట్టి ఫోన్లో వాళ్ళని వీళ్ళని మరీ నేర్చుకునేది. అంతేకాదు గూగుల్లో, యూట్యూబ్లో వండి వీడియోలని చూసి ఎలా చేయాలో నేర్చుకొని చేసేది. చాలా కష్టపడి నేర్చుకోవడం వల్ల వెన్నెల ఇప్పుడు ఇలాంటి వంటలైనా చక్కగా రుచిగా చేయగలుగుతుంది. ఆమె వంటలు మొదలు పెడదాం అనుకునే సమయానికి సంజు వెటకారంగా నవ్వుకుంటూ వంటగదిలోకి వచ్చింది. నిన్నటి వరకు ఎంతో ప్రేమగా మాట్లాడిన సంజు ఇప్పుడు కళ్ళల్లో కసితో ఒక పెద్ద లిస్ట్ చదవడం మొదలుపెట్టింది. వినవే ఛాయ, నాకు మధ్యాహ్నానికి ఆలూ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, సాంబార్ కావాలి. అలాగే డాడీకేమో నాన్ వెజ్ ఇష్టం కాబట్టి మటన్ పులుసు, చికెన్ కర్రీ, పీతల కూర రెడీ చేయి. ఇక మమ్మీ విషయానికి వస్తే మమ్మీకి ఫ్రాన్స్ రొయ్యలు, ఇగురు, ఉలవచారు, పులుసు, గుమ్మడికాయ ఫ్రై కావాలి అంది. ఆ లిస్ట్ వినేసరికి వెన్నెల మైండ్ బ్లాక్ అయిపోయింది. అన్ని రకాల వంటలు, అది కూడా వెజ్ నాన్ వెజ్ కలిపి ఒక్కరే చేయడం అంటే మామూలు విషయం కాదు. సంజు కఠినంగా టైం చూపిస్తే ఇవన్నీ వండి టేబుల్ మీద పెట్టడానికి నీకు మధ్యాహ్నం 2 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ టైంలో ఇవన్నీ చేసి తీరాలి. ఒకవేళ ఇవన్నీ చేయడం చేతి కాకపోయినా లేట్ అయినా అంతే సంగతులు. మా అన్నయ్యకి చెప్పి నీకు ఏం శిక్ష వేయించాలో నాకు బాగా తెలుసు. ప్రేమ పేరుతో ఒక మనిషిని చంపడం ఎంత ఈజీ అని అనుకున్నావో, ఈ వంటలన్నీ చేయడం అంత ఈజీ కాదు. బుద్ధిగా వంట చేయి అని కోపంగా హెచ్చరించింది. అక్కడి నుంచి విసిరిగా వెళ్ళిపోయింది సంజు. వెళ్ళిపోగానే వెన్నెల ఒక నిమిషం గుండెల మీద చేయి వేసుకొని నిలబడిపోయింది. 2 గంటల లోపు
వంటలు చేయడం చాలా కష్టం. పైగా మోడలింగ్ చేసా తన అక్క ఛాయకి అసలు వంట గిన్నె పట్టుకోవడం కూడా రాదు. కానీ తను ఛాయ్ కాదు, వెన్నెల కష్టపడడం తనకు తెలుసు. మనిషి కోపానికి, ఈ కుటుంబం పగకి బలి కాకుండా ఉండాలంటే ఎలాగైనా ఈ వంటలన్నీ టైంకి పూర్తి చేయాలని డిసైడ్ అయ్యి యూట్యూబ్ ఓపెన్ చేసి చకచకా పనుల్లో పడిపోయింది. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలు అయ్యేసరికి వెన్నెల తన శక్తినంతా కూడగట్టుకుని సంజు అడిగిన వంటలన్నీ పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద అమర్చింది. ఆకలి అలసటతో ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నా ఎలాగోలా టాస్క్ పూర్తి చేస్తున్నా తృప్తితో తన పక్కన నిలబడింది. అప్పుడే హాల్లోకి సోఫాలో కూర్చొని యూట్యూబ్లో రీల్స్ చూసుకుంటుంది తల్లి కూతుళ్ళు. ఇద్దరికి ఒక్కసారిగా వంటలో నుంచి వస్తున్న నాన్ వెజ్ గుమ్మగుమ్మలు ముక్కకు తగిలాయి. ఆ సువాసనకి సంజు కడుపులో ఆకలి దంచేసింది. నిజంగానే తన టంట అయిపోయింది. సంజు నోరు ఊరుతుండగా మిగిలిన వైపు చూసి, మమ్మీ ఈ స్మెల్ చూస్తుంటే నోరు ఊరుతుంది. నాకు చాలా ఆకలి వేస్తుంది మమ్మీ. కానీ నిజంగా ఇవన్నీ ఛాయ చేసింది అంటావా? అసలు దానికి వంట గిన్నె పట్టుకోవడం కూడా రాదనుకున్నానే అంది. మిథిల అనుమానంగా డైనింగ్ టేబుల్ వైపు చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే సంజు. నాకు కూడా అలానే డౌట్గానే ఉంది. కానీ పొద్దు నుంచి వంటింట్లో అది ఒక్కతే ఉంది కదా. మనం ఇలా హాల్లో కూర్చొని చూస్తుండగానే కదా పనులను చేసింది. బయట నుండి తెప్పించడానికి ఛాన్స్ లేదు అంది. సంజు టేబుల్ మీద ఉన్న రకరకాల వంటల్ని, వాటి పద్ధతిని చూస్తూ, అయినా మేము ఈ మోడలింగ్ చేసే ఛాయ్ ఇంత పద్ధతిగా పల్లెటూరు రుచులు వచ్చేలా వంటలు చేయడం ఏంటి? నాకెందుకు చాలా డౌట్గా భయంగా ఉంది మమ్మీ. అసలు ఇవి మనకు తెలిసిన ఛాయేనా, లేక ఇదంతా మనల్ని బురుడి కొట్టించడానికి చేస్తున్న కొత్త నాటకమా అని అనుమానంగా ఉంది. వాళ్ళిద్దరూ మాట్లాడుతుండడం మాటలకి పక్కనే నిలబడిన వెనెల గుండెలో రైలు పరిగెత్తాయి. తన వంట నైపుణ్యం చూసి వాళ్ళకి ఎక్కడ నిజం తెలిసిపోతుందేమోనని భయంతో చేతులు నిలుముకుంటూ నిలబడింది. వంటలు గుమ్మగుమ్మలు తట్టుకోలేక సంజు వెంటనే టేబుల్ దగ్గరికి వెళ్ళి వచ్చి, సంజు మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగానే వంటలు చాలా అద్భుతంగా అమృతంలా ఉన్నాయి. అసలు దీనికి నిజంగానే వంటలు వచ్చా? మోడలింగ్ ఛాయ్కి అసలు వంటలు రావు కదా. మరి ఇదేంటి ఇంత టేస్టీగా వండింది అని మనసులో అనుమానంగా పడింది. కానీ ఆకలి ముందు అనుమానాన్ని పక్కన పెట్టి వెంటనే వాళ్ళ మమ్మీని డాడీని డైనింగ్ టేబుల్ దగ్గర పిలిచింది. ముగ్గురు కూర్చొని వెంటనే వండిన వంటలన్నీ ఒక్కొక్క ముక్క కూడా వదలకుండా శుభ్రంగా లాగించేశారు. తింటున్నంతసేపు వాళ్ళ కడుపు నిండుతుంది. కానీ వెన్నెల వైపు చూస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ కళ్ళల్లో కసితో కూడిన చూపులు అలాగే ఉన్నాయి. మనుషులను చంపే రకానికి ఇంత బాగా ఉండడం ఒక లెక్క అన్నట్టు చూశారు. చివరికి గిన్నెలో ఆఖరి మెతుకు కనీసం కొద్దిగా అన్నం కూడా మిగల్చకుండా మొత్తం తినేసి ముగ్గురు అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు. పొద్దునుంచి పచ్చి మంచినీళ్ళు కూడా లేని వెన్నెలకు విపరీతమైన ఆకలి వేయడం మొదలైంది. కనీసం మిగిలిన అన్నం అయినా తిందామని వెన్నెల గిన్నెలు చూస్తే అన్నీ ఖాళీ. దాంతో ఆకలి తట్టుకోలేక ఏమన్నా దొరుకుతుందేమోనని ఫ్రిడ్జ్ తెరిచి చూసింది. కానీ అక్కడ కూడా ఏమీ లేదు. సంజు ముందుగానే పక్క ప్లానింగ్తో ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ దాచేసింది. వెన్నెలకు అర్థమైంది. కడుపులో ఆకలి నకనకలు ఆడుతుంటే ఏం చేయాలో తెలియక వెన్నెల మళ్ళీ ఫ్రిడ్జ్ అంతా వెతికింది. మూలన ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, కొద్దిగా బీన్స్ కనిపించాయి. వెంటనే దొరికిన కూరగాయలన్నీ చిన్న ముక్కలుగా కోసింది. వంటింట్లో ఉన్న కొద్దిపాటి బియ్యంతో అన్నం వండి ఆ క్యారెట్, ఉల్లిపాయలు, బీన్స్ ముక్కలు అన్నిటినీ కలిపి చకచకా ఒక సింపుల్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుంది. వంటింటి మూలనే నిలబడి కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ ఫ్రైడ్ రైస్ని ఎంతో ఆకలితో తినడం మొదలుపెట్టింది వెన్నెల. వెన్నెల వంటింట్లో నిలబడి ఆ ఫ్రైడ్ రైస్ తింటుండగా అప్రయత్నంగా కళ్ళు కిటికీ వైపు వెళ్ళాయి. బయట వాళ్ళ నాన్నగారు వాసుదేవ్ గారు గేటు దాటుకొని లోపలికి రావడం ఆమె గమనించింది. నాన్నని చూడగానే వెన్నెల గుండె ఒక్కసారిగా ఆందోళనతో కొట్టుకోవడం మొదలైతే తను కట్టుకున్న ముతక చీరను కడిగేసిన ముఖాన్ని చూసుకొని భయపడిపోయింది. నాన్న నన్ను ఈ అవతారాలు చూస్తూ తట్టుకోలేరు, అసలు నిజం తెలిసిపోతుంది అని కంగారు పడుతూ చేతిలో ఉన్న ప్లేట్ని పక్కన పెట్టేసి ఫాస్ట్గా తన చీకటి గదిలోకి పరిగెత్తింది. అంచి పడేసిన ఆ పాత బ్యాగును వెతికితే అందులో అన్నిటికన్నా కొంచెం మంచిగా నీట్గా ఉన్న కాటన్ చీర కనిపించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సారీని చుట్టుకుంది. బయట నుండి వాసుదేవ్ గారు అమ్మ ఛాయ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ లోపలికి వచ్చారు. ఆ సమయంలో హాల్లో మిథిల గాని సంజు కానీ ఎవరూ లేరు. అందరి కడుపు నిండా తిని హాయిగా పడుకున్నారు. హాల్ అంతా నిర్మానుష్యంగా ఉండడంతో ఏం చేయాలో తెలియక వెన్నెల నెమ్మదిగా గది బయటకు వచ్చింది. ఎంట్రన్స్ వైపు వస్తున్న తన తండ్రిని చూడగానే ఆమె మనసులో ఏదో ఆలోచన మెరిసింది. నాన్నకు నా ప్రవర్తనలో ఏమాత్రం తేడా తెలియకూడదు అనుకుంటూ వెంటనే హాల్లో ఉన్న దేవుడి పటం దగ్గరికి వెళ్ళింది. అక్కడే గిన్నెలో ఉన్న కుంకుమను తీసుకుని ఎదుటిని నిండుగా దిద్దుకుంది. కాటన్ చీరన
నుదుటిన నిండుగా ఉన్న కుంకుమ బొట్టుతో వెన్నెల లుక్ ఒక్కసారిగా మారిపోయింది. పాత బట్టల్లో ఉన్నా సరే ఆ ముఖంలో ఉన్న నిండైన తనం పెళ్ళైన కొత్తగా చూడటానికి ఎంతో అందంగా మహాలక్ష్మిలా అనిపించింది. కన్నీళ్లను లోపలే దాచేసి ముఖంపై బలవంతంగా ఒక చీర నవ్వును తెచ్చుకొని నాన్నకు ఎదురెళ్ళింది. వాసుదేవ్ గారు పిలవగానే వెన్నెల్లో కళ్ళలో నీళ్లు తిరిగాయి. డాడీ అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన గట్టిగా హక్ చేసుకుంది. కూతురిని చూసి వాసుదేవ్ గారు ఎంతో ప్రేమగా నిమిరారు. నిజానికి వాసుదేవ్ గారికి ఎప్పుడు లభించేది ఛాయ స్పర్శే. కానీ ఇప్పుడు తనను హక్ చేసుకున్న వెన్నెల స్పర్శ ఎప్పుడు అనుభవించని ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. తన ఛాయ రూపంలో పేరు మార్చుకున్నప్పటికీ ఆ తండ్రి ప్రేమను వెన్నెల మనసారా ఆస్వాదించింది. వాసుదేవ్ గారు కూతురిని వదిలి ఒక్కసారిగా నిండుగా చూశారు. కానీ వెన్నెల కళ్ళల్లో అలసట బాధ ఆయనకు తెలిసిపోయాయి. అదోలా ఏంటమ్మా ఆందోళనగా ఉన్నావు? ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు అని అడిగారు. వెన్నెల పెదవులపై బలవంతంగా చిన్న నవ్వు తెచ్చుకుంటే అదేం లేదు నాన్న, అంత బాగుంది అంది. కానీ వాసుదేవ్ గారి చూపులు వెన్నెల కట్టుకున్న పాత కాటన్ చీర మీద పడ్డాయి. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆయన ఏంటమ్మా ఇది? పెళ్ళైన కొత్తలో ఇలాంటి చాకుబారు చీర కట్టుకున్నావు ఏంటి అని అడిగారు వాసుదేవ్. వెన్నెల ఒక్కసారికి ఏం చెప్పాలో కంగారు పడింది. కానీ వెంటనే చీర వంక ఒక సరదాగా చూస్తూ కవర్ చేసింది. అది అది ఏం లేదు నాన్న, ఆ బ్యాగ్లో చీర చూస్తే నాకెందుకో చాలా బాగా అనిపించింది. పైగా దీని రంగు కూడా చూడు నాన్న, పసుపు ఎరుపు మిక్స్ అయిన కలర్లో ఉంది కదా, గొప్ప పెళ్లి కూతురు శోభగా ఉంటుందని నేను సరదాగా కట్టుకున్నాను అంది. వాసుదేవ్ అసలు నమ్మలేనట్లు, ఏమోరా ఇలాంటి చీరలు నువ్వు అసలు కట్టుకోవు కదా, నాకైతే ఇది ఏమాత్రం నచ్చలేదు. అయినా అల్లుడు గారు ఎక్కడ? ఇంకా ఆఫీస్ నుండి రాలేదా? మీ అత్తగారి వారిలో ఏరమ్మా అని అడిగాడు. వెన్నెల గుండాగినంత పనైంది. అనుష అసహ్యంగా చూసి వెళ్ళిపోయాడని, అత్తగారు తనని పని మనిషిని చేసి పంపించారని నాన్నకు చెబితే నేను గుండె పగిలిపోతుంది. అందుకే గట్టిగా ఊపిరి పీల్చుకుని అబద్ధం చెప్పింది. ఆయన లోపలే పడుకున్నారు నాన్న, రాత్రి సరిగ్గా నిద్రలేరు కదా, అందుకే రెస్ట్ తీసుకుంటున్నారు. అత్తగారు సంజు కూడా లోపలే ఉన్నారు అంది. వాసుదేవ్ గారు కూతురు ముఖంలో చూస్తూ, అవునా, సరేనమ్మా, నువ్వు కొత్త ఇంట్లో ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావో అని చూడటానికి వచ్చానురా. కానీ నీ చీరలో ఇలా డల్గా చూస్తుంటే నా మనసంతా ఏదోలా ఉంది, నా టెన్షన్ మొత్తం పెరిగిపోతుంది అన్నాడు. నాన్న పడుతున్న దిగులు చూసి వెన్నెల ఆయన చేతులు తన చేతుల్లోకి తీసుకుంది. ఎంతో ఆప్యాయంగా చూస్తూ ధైర్యం చెప్పింది వాసుదేవ్ గారికి. ఎలాగో అలా ధైర్యం చెప్పి ఆయన కారు గేటు దాటి వెళ్ళేంత వరకు చూసి మనసంతా భారంగా నిట్టూర్చి ఉంది వెన్నెల. నాన్న ముందు ఆడిన నాటకానికి ఎక్కడ దొరికిపోతానేనో అన్న భయంతో చకచక హాల్లోకి దాటి మళ్ళీ తన పాత చీకటి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. కానీ ఇంట్లో ఏం చేసిన ప్రతి కదలికను గమనించడానికి ఒక కన్ను ఉందని వెన్నెలకి తెలియదు. ఆఫీస్ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో కదులుతున్న సీసీటీవీ ఫుటేజ్ని వింతైన చూపులతో చూస్తున్నాడు అంశు. అందులో వెన్నెల తన తండ్రిని హక్ చేసుకోవడం, ఆ ముతుక కాటన్ చీరలో బొట్టు పెట్టుకొని ఎంతో పద్ధతిగా మాట్లాడడం స్పష్టంగా కనిపిస్తుంది. అంశు పక్కనే నిలబడి స్క్రీన్ వైపు చూస్తున్న అతని ప్రాణ స్నేహితుడు కృష్ణ గందరగోళంగా మొహం పెట్టాడు. ఏంట్రా అంశు, ఇది చూస్తుంటే నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది. ఆ సమయం ప్రవర్తన ఏంటి, ఇంత డీసెంట్గా బిహేవ్ చేయడం ఏంటి? అసలు తనలా లేదు కదా, ఎప్పుడు మోడర్న్ బట్టలు పొగురుతుగా ఉండేది, ఇప్పుడు ఇంత పద్ధతిగా లీనమై ఎలా మాట్లాడుతుంది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు కృష్ణ. నేను ఆ రోజు మనం ఎంక్వైరీ చేసి వినోద్ లవ్ చేసింది ఈ అమ్మాయినే అని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా అని అడిగాడు కృష్ణ. అవును, ఆ రోజు మన ఫ్రెండ్ వినోద్ చావుకు కారణమైనది ఈ అమ్మాయే. ఆ షార్ట్ ఫిలిం ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గర వినోద్ గారి చుట్టూ తిరిగిన ఆ ఫేస్ మన కళ్ళారా చూసాం కదా అన్నాడు అంశు. కృష్ణ అన్న మాటలకి అంచుకి ఏదో గుర్తొచ్చింది. తన అనుమానాన్ని పక్కన నెట్టేస్తూ కళ్ళల్లో మళ్ళీ కసిరి నింపుకున్నాడు. సరే లీవ్ ఇట్, మనల్ని బురుడి కొట్టించడానికి నా ముందు ఏవేవో వేషాలు వేస్తుంది. అయినా రాత్రి నేను తనతో నీ మీద ఉన్నది ప్రేమ కాదు కేవలం పగ అని ఒక్కసారిగా చెప్పినట్టు తన షాక్తో ఎలా ఉండిపోయిందో నేను చూశాను. ఆ టైంలో తన మొహం చూడాలి. చనిపోయిన మన వినోద్ ఆత్మకి ఎంత ప్రశాంతత లభించిందో నాకు తెలుసు. ఈ మోసగత్తు మనల్ని ఏమార్చడానికి ఎన్ని వేషాలు వేసినా నేను నమ్మను అని మనసులో కోపంతో రగిలిపోతూ అనుకున్నాడు అంశ పగ మరింత గట్టి పడుతుంటే అటు చిక్కటి గదిలో వెన్నెల ఏ తప్పు చేయకుండానే వినోద్ అనే యువకుడి చావుకి తన అక్క చేసిన మోసానికి నిశ్శబ్దంగా బలైపోతుంది.
సాయంత్రం అయినా సరే ఇంట్లో వాళ్ళెవరూ వెన్నెలని అసలు పట్టించుకోలేదు. అందరూ ఆమెను ఒక వస్తువులో పని మనిషిలా చులకనగా చూసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వెన్నెలకి కడుపు నిండా ఆకలిగా ఉన్నా కూడా ఏమి తినాలనిపించలేదు. నిశ్శబ్దంగా ఉన్న ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టింది. అసలు అక్కకి అనుష గురించి, అతని పగ గురించి మొత్తం ముందే తెలుసా? తెలిసి కూడా నన్ను కావాలని పావులా వాడుకొని తన అమెరికా పారిపోయిందా? నీ చేత ఈ నిజం ఎందుకు దాచింది? అని మనసులో ఎన్నో అనుమానాలు నలిగిపోతుంది. సరిగ్గా అదే సమయంలో అనుష ఆ చీకటి గదిలో అడుగుపెట్టాడు. ఒక్కసారిగా అతన్ని చూడగానే వెన్నెల గుండె జల్లుమంది. మీరు అని వెన్నెల ఏదో మాట్లాడబోయింది. కానీ అనుష తన పెదవులపై ఒక క్రూరమైన నవ్వుతూ ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. కాస్త గంభీరంగా, ఏంటి ఛాయ, ఏం ఆలోచిస్తున్నావు? నీ బతుకు ఇకపై ఈ చీకటి గదిలోనే. ఈ ఒక్క సంవత్సరం నిన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో, మానసికంగా ఎంత నరకం చూపించాలో అన్ని రకాలుగా చూపిస్తాను. నువ్వు ప్రాణంగా అనుకున్న నీ గ్లామర్, నీ అందం, ఈ మోడలింగ్ పనికి రాకుండా పోయేలా ఈ శరీరాన్ని మార్చేస్తాను చూడు మిస్ ఛాయ అన్నాడు అనుష. అనుష అంతలా రెచ్చిపోతుంటే వెన్నెల మొదట ఏం మాట్లాడకూడదు అనుకుంది. కానీ తాను కాపాడుకోవాలన్నా, తన తండ్రి పరువు నిలబడాలన్నా ప్రస్తుతం ఛాయ అలాగే నటించడం తప్ప తనకు వేరే దారి లేదని గ్రహించింది. అందుకే కళ్ళల్లో నీళ్లను దిగుమింగుకొని పెదవులపై కొన్ని చిన్న నిశ్శబ్దమైన నవ్వును తెచ్చుకొని అనుష కళ్ళలోకి నేరుగా చూసింది. ఛాయలా నటిస్తూ, చూడండి, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. మీ ప్రాణ స్నేహితుడైన వినోద్ చావుకి నేను కారణం అయ్యి ఉండకూడదు. కానీ ఆ చావు తర్వాత నేను పూర్తిగా మారిపోయాను. అయినా సరే మీ మనసులో నా మీద ఇంత కోపం, పగ ఉంటే మీరు ఇట్టే ఎలాంటి శిక్షణైనా నేను ఖచ్చితంగా అర్హురాలినే అంది అంటూ నెమ్మదిగా నవ్వింది. ఆ నవ్వులో ఎలాంటి గర్వం లేదు, కేవలం ఒక పశ్చాత్తాపం మాత్రమే ఉంది. కానీ అనుష్కి ఆ నవ్వు అసలు నచ్చలేదు. పైగా అతనితో కోపం మరింత పెరిగిపోయింది. పళ్ళు నూరుతూ, ఏంటి నా ముందు సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నావా అని అడిగాడు అనుష్. నేను ఎలాంటి సానుభూతి చూపించలేదు. ఒక్కో క్షణం మీ కళ్ళలో నిజంగానే నా మీద ప్రేమ ఉందేమో, ఆ ప్రేమతో నన్ను పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ మనసులో నా మీద అసలు ప్రేమ లేదని, కేవలం పగ మాత్రమే ఉందని అర్థమైంది. ఒకవేళ నేను అనుకుంటే మిమ్మల్ని కాదనుకొని ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ నేను అలా వెళ్ళిపోతే నా వెనక ఉన్న మా నాన్నకి సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. దాంతోపాటు ఎన్నో ఏళ్లుగా మీ కుటుంబం కాపాడుకుంటూ వస్తున్న పేరు, ప్రతిష్టలు కూడా బజారును పడతాయి. నా వల్ల ఈ రెండు కుటుంబాలు నష్టపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఇంత కామ్గా ఉండిపోయాను అంది వెన్నెల. అనుశాలని స్తంభించిపోయి వింటుండగా వెన్నెల మరింత స్థిరంగా, గౌరవంగా అతని వైపు చూస్తున్న వల్ల, మీరు మీ స్నేహితుడు ఎంత నరకం అనుభవించారో నాకు తెలుసు. మిమ్మల్ని నేను చాలా నొప్పించాను. దయచేసి నన్ను క్షమించండి అంది. అంతవరకు పొగరుపోతూ అనుకున్న ఛాయ ఇంత స్థిరంగా, ఇంత పద్ధతిగా తండ్రి పరువు కోసం తన పగను కూడా భరిస్తానని పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగేసరికి అనుష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆమె కళ్ళలో కనిపిస్తున్న ఆ నిజాయితీని చూసి ఏం మాట్లాడాలో తెలియక ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయాడు. వెనుక పశ్చాత్తాపంతో నిలకడగా మాట్లాడేసరికి అనుష్ మనసు ఒక్కసారిగా కక్కలా వికలమైంది. శివుడు గర్వంతో పొగరుతో తల పిరుసుగా సమాధానం చెప్పే ఛాయ ఎంత పెద్దదిగా తప్పొప్పుకుంటూ రెండు కుటుంబాల పరువు కోసం శిక్ష అనుభవిస్తానని చెప్తుంటే అతని మనసు ఆ నిజాన్ని తీసుకోలేక, ఆమె కళ్ళల్లో నిశ్శబ్దాన్ని తట్టుకోలేక తీవ్రతమైన అసహనాన్ని నటిస్తూ అనుష అక్కడి నుంచి కోపంగా విసురుగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కూడా తెల్లవారింది. కానీ ఆ ఇంట్లో వాతావరణం మాత్రం మారలేదు. ప్రతిరోజు కాలం ఒకేలా వెళ్ళిపోతుంది. అనుష్కి వెన్నెలకి మధ్య మాటలు పూర్తిగా కరువయ్యాయి. అసలు ఒకరినొకరు చూసుకోవడం కూడా మానేశారు. వెన్నెల మాత్రం ఎవరికి ఎదురు చెప్పకుండా తెల్లవారుజామునే లేచి ఆ చీకటి గది నుండి బయటకు రావడం, ఇల్లంతా తుడవడం, గిన్నెలు కడగడం, వంట చేయడం, ఇలా రోజంతా ఒక యంత్రంలో పని తను చేసుకుంటూ పోతుంది. కానీ ఆమె పని చేస్తూనే ఉన్న అత్తగారు మిథిలా నోటి నుంచి వచ్చే సూటిపోటు మాటలు మాత్రం ఆగలేదు. అయినా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న దాన్ని ఇంత బాగా వంటలు చేయడం ఒక లెక్క, అంత లోపల కప్పదనాన్ని దాచుకొని పైకి పతివ్రతలా నటిస్తుంది అంటూ మిథిలా ప్రతి విషయాన్ని వెన్నెలని దెప్పి పొడుస్తూనే ఉంది. ఇటు సంజయ్ కూడా ఏమాత్రం తగ్గకుండా తను పంతంగా తను వంతగా తిట్లను, వెటకారపు పలుకలను విసురుతూనే ఉంది వెన్నెల. ఎదురొచ్చినప్పుడల్లా ముఖం తిప్పుకుంటూ, మా వినోద్ అన్నయ్యని పొట్ట పెట్టుకున్న పాపాత్మురాలివి, ఈ ఇంట్లో అన్నం తినడానికి నీకు సిగ్గుగా లేదు అంటూ కసితో మాట్లాడేది. ఈ సూటిపోటి మాటలు, అవమానాలు భరిస్తూ వెన్నెల లోపల ఏడుస్తూనే ఉంది. కానీ ఎక్కడ కన్నీళ్లు బయటపడకుండా తన అక్క చేసిన ఘోరానికి ప్రాయశ్చిత్తం అనుకుంటూ ఆ నరకానికి
భరిస్తుంది. ఇద్దరి మధ్య దూరం రోజు రోజుకి పెద్ద గోడలా పెరిగిపోతుంది. ఇక్కడ ఇండియాలో వెన్నెల నరకం అనుభవిస్తుంటే, మరోవైపు అమెరికాలో పబ్‌లో లౌడ్ మ్యూజిక్‌కి పిచ్చి పిచ్చిగా డాన్సులు వేస్తూ చేతిలో గ్లాస్ పట్టుకొని ఫుల్ మత్తులో ఊగిపోతుంది ఛాయ. ఒంటి మీద మినీ స్కర్ట్, ముఖానికి హెవీ మేకప్‌తో అసలు వెన్నెలని ఈమెకు రూపం ఒక్కటే తప్ప గుణంలో ఏమాత్రం పోలిక లేదు. అప్పుడే ఛాయ ఫ్రెండ్ అయిన మాలిక అక్కడ వచ్చింది. డాన్స్ ఆపి ఛాయను ఒక పక్కకు లాక్కుని వెళ్ళింది. ఛాయ, అసలేంటి ఇదంతా? నిన్ను అంత ప్రాణంగా ప్రేమించిన అనుషని, అంత పెద్ద రిచ్ ఫ్యామిలీని వదిలేసి పెళ్లి పీటల మీద నుండి ఇలా అమెరికా ఎందుకు పారిపోయి వచ్చావు? నాకైతే ఏం అర్థం కావట్లేదు అని అడిగింది మాలిక. మాలిక అడిగిన ప్రశ్నకు ఛాయ తన మత్తు కళ్ళతో చూస్తూ వికటంగా నవ్వింది. అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? నేను చెప్తాను విను అంటూ అసలు నిజం చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు ఏం జరిగిందంటే అదొక ఫ్లాష్ బ్యాక్. పెళ్లికి కొన్ని రోజుల ముందు అనుష్ తన నెక్లెస్ సెలెక్షన్ కోసం ఛాయను వాళ్ళ ఆఫీస్కి రమ్మన్నాడు. ఛాయ ఎంత సరదాగా అనుష్ క్యాబిన్ వైపు వెళ్తుండగా లోపల అనుష్ కృష్ణ మాటలు మాటలు ఆమెకు వినిపించాయి. ఏంట్రా అనుష్, రేపు పెళ్లికి అంతా రెడీ చేసావు కదా, కానీ ఈ పగ తీర్చుకోవడానికి ఇంత పెద్ద రిస్క్ అవసరమా? నువ్వు అనుకుంటే నీకోసం కోటి అమ్మాయిలు వస్తారా అన్నారు కృష్ణ. అనుష్ తీవ్రమైన కోపంతో, నాకు ఆ కోటి మంది అమ్మాయిలు వద్దురా కృష్ణ. నా స్నేహితుడు వినోద్ ప్రాణాలు తీసిన ఆ ఛాయ నాకు కావాలి. అందుకే కావాలని దాని వెంటపడి ప్రేమ నటిస్తూ నా వలలో దింపాను. పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తెచ్చాక దానికి నరకం అంటే ఏంటో చూపిస్తాను. దాన్ని నేను ఎప్పటికీ ప్రేమించలేను. కేవలం నా పగకి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ మాటలు వినగానే ఛాయ గుబేలమంది. నెక్లెస్ సెలెక్షన్ మాట పక్కన పెట్టి ఎవరికి కనిపించకుండా అక్కడి నుండి నక్కినట్టు తన రూమ్కి పారిపోయింది. ఛాయ మాలికతో ఆ మాటలు వినగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. మాలిక, మనిషి నన్ను ప్రేమించట్లేదు, వాడి ఫ్రెండ్ వినోద్ చావుకి నా మీద పగ తీర్చుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నాడని అర్థమైంది. అందుకే నేను ఒక పక్కా ప్లాన్ వేశాను. నా స్థానంలో నా చెల్లెలు వెన్నెలను తీసుకొచ్చి నా బట్టలు వేసి మేకప్ వేసి పెళ్లి మండపంలో కూర్చోబెట్టాను. వాడు చూపించే నరక కుప్పంలోకి ఆ వెన్నెలను నెట్టేసి నేను హ్యాపీగా నా కెరీర్ కోసం అమెరికా పారిపోయి వచ్చాను అంది. సమయం అంత స్వార్థంగా నవ్వుతూ నిజం చెబుతుంటే మాలిక ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. తన స్వార్థం కోసం, తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఏ తప్పు చేయని సొంత చెల్లి జీవితాన్ని భరించి ఎంత కూల్గా ఎంజాయ్ చేస్తుందా అని ఛాయ వైపు అసహ్యంగా చూస్తుంది. ఛాయ క్రూరమైన నవ్వుతూ, ఏంటి మాలిక, నేను ఇంత స్వార్థంగా ఎలానో ఆలోచిస్తున్నావా అని అడుగుతుంటే, దానికి చిన్నప్పటి నుంచి నా మాటలో ఆ నరక అంత అలవాటులే. చిన్నప్పుడు మా అమ్మ చనిపోయాక మా నాన్న ప్రేమంతా నేనే కదా పొందింది. ఇప్పుడు ఏ తప్పు చేయకపోయినా అంచు కోపానికి బలైపోతే పోనీలే, కనీసం నా కెరీర్ అన్న నాకు దక్కుతుంది అంది. ఛాయ అంత స్వార్థంగా మాట్లాడుతుంటే మాలికకు తన మీద విపరీతమైన అసహ్యం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరోవైపు ఇండియాలో ఎప్పటిలానే వెన్నెల అందరికంటే ముందే తెల్లవారుజామునే నిద్రలేచింది. అది ఒక పెద్ద విల్ల కావడంతో ఇంట్లో ఎవరికి ఏ చిన్న డిస్టర్బెన్స్ కాకుండా, చప్పుడు చేయకుండా తన పనులు మొదలుపెట్టింది. చకచక అందరికీ పూర్తి చేసి చీకటి గదిలోకి వెళ్ళిపోయేది. కానీ మధ్యాహ్నానికి డైనింగ్ టేబుల్ మీద అన్ని సెట్ చేయాలని గుర్తొచ్చి మళ్ళీ వంటింట్లోకి వచ్చి వంటలను డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. సరిగ్గా అదే సమయంలో హన్ష్ తన సూటి బూటు సరి చేసుకుంటూ బ్యాగ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళడానికి మెట్లు దిగి వస్తున్నాడు. ప్రయత్నంగా ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసిన హన్ష్ ఒక్కసారిగా అక్కడే స్తంభించిపోయాడు. వెన్నెల ఒక పాత కాటన్ చీరను కట్టుకుంది. వంటే గిన్నెలు మోయడానికి వీలుగా ఒక చీర కొంగును నడుము దోపుకుంటూ గరటెతో కూరని కలుపుతూ మరొక గిన్నెలో సర్దుకుంటే ఆమె పొడవాటి జుట్టు ఒక పక్కకు సారి ఆమె భుజం మీద పడుతుంది. వంటింట్లో వేడికి ఆమె నడుము దగ్గర నుంచి మెడ మీద నుంచి చిరు చెమటలు కారుతున్నాయి. ఆ దృశ్యం అనుష్ కళ్ళని కట్టుపడేసింది. ఎప్పుడు మోడ్రన్ దుస్తుల్లో మేకప్ ఉండే ఛాయ ఇంత పద్ధతిగా ఒక నిఖార్సైన ఇల్లాలు లాగా కనిపిస్తుంటే అనుష్ గొంతులో తడారిపోయింది. తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా ఆ పగని కూడా తను కాసేపు మర్చిపోయి అలాగే ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. మనిషి ఎంతగా ఆకర్షితుడైనా మనసులోని పగను గుర్తు చేసుకుని వెంటనే తన చూపులను పక్కకు తిప్పేసుకున్నాడు. వెన్నెల ఏమాత్రం పట్టించుకున్నట్టే నటిస్తూ అక్కడి నుండి విసురుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు అనుష్కి ఆఫీస్లో చాలా ముఖ్యమైన మీటింగ్స్ ఉండడంతో విపరీతంగా లేట్ అయింది. అతని ఇంటికి తిరిగి వచ్చేది రాత్రి 12 గంటలు దాటింది. ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు భోజనాన్ని ముగించుకొని హాయిగా పడుకున్నారు. కానీ వెన్నెల మాత్రం ఒక నిక్కరసైన ఇల్లాలుగా తన భర్త ఇంకా తినలేదు, ఇంటికి రాలేదు అన్న తాపత్రయంతో నిద్ర వస్తున్న
కష్టంగా కళ్ళని నిలుపుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని ఎదురు చూస్తుంది. ఉదయం నుంచి చేసిన పనుల వల్ల ఒళ్ళు నొప్పులు పడుతున్న అంచు కోసం ఆకలితోనే కనిపెట్టుకుని ఉంది. సరిగ్గా 12 గంటల 15 నిమిషాల ప్రాంతంలో బయట కారు సౌండ్ వినిపించింది. ఆ శబ్దానికి వెన్నెల అప్రయత్నంగా ఉలిక్కిపడి లేచితే సరిగ్గా అదే సమయానికి అంచు విపరీతమైన అలసటతో నీరసంగా కళ్ళు మూసుకుంటూ చేతిలో బ్యాగ్ పట్టుకుని లోపలికి వచ్చాడు. అంత రాత్రి వేళ కూడా చాలా తన కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం చూసి అతను ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు. వెన్నెల నెమ్మదిగా అతని ముందుకు వచ్చి అలసటతో ఉన్న అతని చేతిలో ఆఫీస్ బ్యాగ్ అందుకుంది. ఆ సమయంలో ఒక్కసారిగా వాళ్ళిద్దరు చూపులు కలుసుకున్నాయి. వెన్నెల కళ్ళల్లో భర్త పట్ల ఉన్న ఆరాటం ప్రేమను చూసి తట్టుకోలేక అంచు వెంటనే తన తలని పక్కకు తిప్పేసుకున్నాడు. అంచు ప్రవర్తన గమనించి వెన్నెల కూడా దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. ఎందుకంటే అతని మనసులో తన మీద ఎంత పగ ఉందో ఆమెకు తెలుసు కదా. వెన్నెల ఎంత సున్నితంగా మృదువైన గొంతుతో మీకు భోజనం వడ్డించమంటారా అని అడిగింది. అంచు ఒక్కసారిగా చేతి గడియారం వైపు చూశాడు. టైం 12 దాటింది. కడుపులో ఆకలి దంచుతుండడంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వెన్నెల వెంటనే చకచక గిన్నెలు మూతలు తీసి వేడివేడిగా అన్నం కూరలను ఎంతో పద్ధతిగా అతనికి వడ్డించడం మొదలుపెట్టింది. పగతో రగిలిపోయే శత్రువు అని తెలిసి కూడా ఒక భారీగా తను చూపిస్తున్న ఆప్యాయతో అంచు మనసు లోపల ఎక్కడో కదిలించసాగింది. అంచు రాత్రి వెన్నెల వడ్డించిన అన్నాన్ని కడుపు నిండి ఎంతో తృప్తిగా తిని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. కనీసం తన కోసం ఇంత రాత్రి వరకు ఆకలితో కనిపెట్టుకుని ఉన్న వెన్నెల వైపు ఒక్కసారి కూడా చూడలేదు. అయినా సరే వెన్నెల ఆ విషయాన్ని అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇంట్లో అగ్రిమెంట్ ప్రకారం సంవత్సరం గడపడానికి ఇంకా 6 నెలలు మాత్రమే ఉంది. ఈ 6 నెలలు ఎలుగులాగా కామ్గా అన్ని భరిస్తూ ఉండిపోతే చాలు. ఆ తర్వాత ఇంటికి ఈ నరకానికి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవచ్చు. మా నాన్న కూడా ఎంతో సంతోషంగా ఉంటారు అని మనసులో బలంగా అనుకుంది. అనుచు మెట్లు ఎక్కి వెళ్తూ అప్రయత్నంగా ఒకసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న వెన్నెలను చూసి అతని మనసులో మళ్ళీ ఏవో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. కానీ వెంటనే ఆలోచనలు ఖండించేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలానే వెన్నెల నిద్రలేచి ఇల్లంతా ఊడ్చి తుడవడం మొదలుపెట్టింది. పనులన్నీ చేసుకుంటూ చివరకు 5 అంతస్తులో ఉన్న అంచు బెడ్రూమ్కి తుడవడానికి వచ్చింది. నిజానికి ఆ రూమ్కి తను పెళ్ళైన మొదటి రాత్రి మాత్రమే చూసింది. ఆ తర్వాత మళ్ళీ చూడలేదు. ఎప్పుడూ ఆ గదిలోకి అడుగు పెట్టడానికి ఆమె ధైర్యం సరిపోలేదు. ప్రతిరోజు అంశు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాతే తను ఆ రూమ్ క్లీన్ చేసి వెళ్ళిపోయేది. కానీ ఆ రోజు రాత్రి లేటుగా రావడం వల్ల అంశు ఇంకా బెడ్ పై గాఢంగా నిద్రపోతూనే ఉన్నాడు. అతన్ని చూసేసరికి వెన్నెలకి ఏం చేయాలో లోపలికి వెళ్ళాలో తెలియక ఒక క్షణం కంగారు పడింది. అయినా సరే చెప్పుడు కాకుండా త్వరగా వచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంటూ నెమ్మదిగా గదిలోకి వెళ్ళింది. బెడ్ పక్కనే ఉన్న నెలకు వంగి ఊడ్చుకుంటూ వెళ్తుండగా ప్రయత్నంగా అక్కడ ఉన్న ల్యాంప్లైట్ వైర్ తగిలి ఆమె కాలికి బలంగా తగిలింది. ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పిన వెన్నెల నిద్రపోతున్న అంచు మీదకి నేరుగా పడిపోయింది. కంగారుగా భయంతో వెన్నెల కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. సరిగ్గా అదే సమయానికి తను ఆ ఒత్తిడికి అంచుకి కూడా మళ్ళగా కళ్ళు తెరిచి చూసిన అంశుకి తన గుండెల మీద ముఖాన్ని అంత దగ్గరగా భయంతో వణుకుతున్న వెన్నెల ముఖం కనిపించింది. వెన్నెల కంగారుగా గొంతుగా వణుకుతుండగా క్షమించండి అంశు గారు, నేను కావాలని చేయలేదు, కింద వైరు తగిలే ప్రయత్నంగా ఉంది అంది అంటూ భయంతో అంచు గుండెల మీద నుండి మెల్లగా పైకి లేవడానికి ప్రయత్నించింది. కానీ అదే సమయంలో ఒక వింతైన విభూతి ఇద్దరిని చుట్టుముట్టేసింది. వెన్నెల పైకి లేస్తుండగా ఆమె మెడలో ఉన్న తాళబొట్టు రుద్రాక్ష గొలుసు అంశు గుండెకి గట్టిగా తగులుతుకొని ఆగిపోయింది. ఒక్కసారి ఏం చేయాలో తెలియక వెన్నెల మరింత కంగారు పడిపోయింది. తాళిని రుద్రాక్షల గొలుసును విడిపించుకునే క్రమంలో అంశు కూడా ఒకసారిగా కళ్ళు తెరిచి బెడ్ మీద నుండి బలంగా పైకి లేవబోయాడు. ఆ కంగారులో ఇద్దరు బ్యాలెన్స్ వెన్నెల మళ్ళీ అంశు ముఖం మీద పడిపోయింది. ఈసారి అప్రయత్నంగా ఊహించని విధానం వెన్నెల పెదవులు నేరుగా అంచు పెదవులను తాకాయి. ఒక్కసారిగా ఇద్దరి కళ్ళు పెద్దవయ్యాయి. లోకం స్తంభించిపోయినట్టు అనిపించింది. వెన్నెల జీవితంలో ఇప్పటివరకు ఏం మగాడి స్పర్శ లేదు. అది ఆమె జీవితంలోనే ఫస్ట్ కిస్ అంటూ అంశు కూడా ఛాయ వెంటనే పగతో తిరిగాడు తప్ప ఆమెను ఎప్పుడు తాకలేదు. కాబట్టి అతని జీవితంలో కూడా ఇదే మొదటి స్పర్శ. ఆ చిక్కడి గదిలో నిశ్శబ్దంగా గడుపులే వెన్నెల సువాసన ఆమె కళ్ళలోని అమాయకత్వం మొదటి ముద్దు ద్వారా అంశు గుండెల్లో నేరుగా ప్రవహించాయి. పగతో రగిలిపోయిన అంశు మనసు
మనసు ఆ స్పర్శతో ఒక క్షణం పూర్తిగా కరిగిపోయింది. ఇద్దరు శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయి అలాగే ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండిపోయారు. ఆ ఉంచిన స్పర్శకి వెన్నెల గుండె ఆగిపోయినంత పనైంది. వెంటనే దిగ్భ్రాంతి నుండి తేరుకొని వణుకుతున్న చేతులతో తాను ఉడిపించుకొని బెడ్ మీద నుండి పక్కకు తప్పుకుంది. వెన్నెల భయంతో వణికిపోతూ చేతులు జోడించి, నన్ను క్షమించండి అనుష్కారు, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను. కావాలని చేయలేదు, సారీ అంది. కంగారులో చీర కొంగును సరిచేసుకుంటూ ఆ గదిలో ఒక్క క్షణం కూడా నిలబడలేక భయంతో అక్కడి నుండి పరుగున పారిపోయింది. వెన్నెల అలా భయపడి పారిపోతున్న ముఖం దాచుకొని పారిపోవడం చూసి అనుష్కకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే తను ఛాయ అనుకుంటున్న అమ్మాయి ఇప్పుడు అంతలా సిగ్గుపడలేదు. అసలు భయపడడం ఆమె దీక్షలోనే లేదు. కానీ ఇప్పుడు ఆమె ప్రవర్తన పూర్తిగా వేరేలా ఉంది. అంచు బెడ్ మీద అలాగే కూర్చుండిపోయి తన పెదవులను తాకిన ఆ స్పర్శను మనసులో రేగిన అనుజుని అణుచుకోవడానికి ప్రయత్నించసాగాడు. ఇటు వెన్నెల గుండెల్లో మాత్రం ఒక పెద్ద తుఫాను మొదలైంది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంటే చేర్చక మెట్లు దిగి తన పాత చీకటి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. వెనక్కి గోడ కానుకొని కింది కొలుగు పడిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ముఖమంతా ఎర్రగా కందిపోతే వెన్నెల తనలు తన విలవిల్లాడుతూ ఏంటి అనుభూతి? ఈ ఇంట్లో వచ్చి 6 నెలల పైన అవుతుంది. చిన్నాళ్ళు ఈ మనసులో లేని కొత్త భావన ఏంటి? ఎందుకు నా గుండె ఇలా కొట్టుకుంటుంది అని అనుకుంది. మనసు ఏటో ఆగిస్తుందని వద్దని వారించుకుంటూ తన దవడ మీద బుగ్గ మీద చిన్నగా తట్టుకుంటే వెన్నెల లేదు, నేను ఇలాంటివి అసలు ఆలోచించకూడదు. నా మీద పగతో నా రకం చూపించడానికి పెళ్లి చేసుకున్న శత్రువతలు. నా అక్క చేసిన తప్పుకు నేను ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాను. ఇంకొక 6 నెలలు ఓపిక పడితే ఈ నరకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవచ్చు. నా మనసుకు నేను అసలు పాడు చేసుకోకూడదు అనుకు తనకు తానే గట్టిగా హెచ్చరించుకుంది. కళ్ళు గట్టిగా మూసుకున్న స్పర్శను మనసులో నుంచి చెరిపేయడానికి ప్రయత్నించింది. ఆ మొదటి ముద్దు తర్వాత అంచు వెన్నెల మధ్య దూరం ఇంకా పెరిగింది. ఇద్దరిలోని ఒకరు ఫేస్ చేయలేమన్న భావన అసలు మాటలు లేకుండా చేసింది. రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు వెన్నెల మెట్లు తుడుస్తుండగా అప్రయత్నంగా ఆమె కాళ్ళ దగ్గర కొన్ని పేపర్లు వచ్చి పడ్డాయి. ఏంటని వంగి వాటిని చేతిలోకి చూసుకొని హెడ్లైన్ చూడగానే ఆమె గుండె ఆగినంత పని అయింది. ఇవి డివోర్స్ పేపర్స్. కన్నీళ్లు తిరిగిన కళ్ళతో పైకి చూసింది. మెట్ల పైన అనుష్ తన పక్కనే కృష్ణ నిలబడి ఉన్నారు. అనుష్ కళ్ళలో పగ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గట్టిగా కఠినమైన గొంతుతో ఆ డివోర్స్ పేపర్స్ మీద వెంటనే సైన్ చేసి ఇచ్చాయి. ఈ 6 నెలలు అయిపోయేలోపు మన విడాకులు కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత నీ దారి నీదే, నా దారి నాదే అన్నాడు. అనుష ఆ మాట అంటుంటే వెన్నెల గుండె ముక్కలైపోయింది. ఏం మాట్లాడలేక అతని వైపు ఎంతో బాధగా చూస్తూ ఉండిపోయింది. నిజమే, ఈ 6 నెలల కాలంలో మొదట్లో అతను తనని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన అవమానించిన వెన్నెల మనసులోని స్వచ్ఛమైన ప్రేమ తెలియకుండానే అంచు వైపు లాగింది. అతని పట్ల ఒక తెలియని ఇష్టాన్ని ప్రేమను పెంచుకుంది. కానీ అతను మాత్రం తనంటే ఇంకా ఇష్టం లేదని, కేవలం పగ మాత్రమే ఉందని అర్థమైతే ఏం చేయాలో తెలియక పేపర్స్ పట్టుకొని మౌనంగా కన్నీళ్లతో అలాగే నిలబడిపోయింది. అనుష మౌనాన్ని చూసి మరింత కోపంగా ఏంటో అలా చూస్తున్నా ఎదురు ముఖం వేసుకొని టైం వేస్ట్ చేయకుండా త్వరగా సాయం చేసి ఇవ్వు అని గద్దించాడు. అతని గద్దింపుకు వెన్నెల ఒక్కసారిగా ఉలిక్కి పడితే నిన్న పరువు కోసం, తన మీద లేని ప్రేమ కోసం ఇంకెంతకాలం బతకాలి అని అనుకుంటూ కళ్ళు తుడుచుకొని అక్కడే మెట్ల మీద పేపర్లు పెట్టి వణుకుతున్న చేతులతో సైన్ చేసి ఇచ్చేసింది. ఆ పేపర్ తీసుకుని అంశు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వెన్నెల గుండెల్లో బాధ కన్నీళ్ళ రూపంలో వరదలో పారింది. అంశు డివోర్స్ పేపర్స్ తీసుకుని వెళ్ళిపోగానే అక్కడ హాల్లో నిలబడి ఇదంతా చూస్తున్న సంజు ముఖంలో ఒక వికృతమైన ఆనందం కనిపించింది. వెటకారంగా నవ్వుకుంటూ వెన్నెల దగ్గరికి వచ్చింది. సంజు, ఏంటి ఛాయ అలా షాక్ అయి నిలబడ్డావు? నువ్వు మా అన్నయ్య పక్కన ఉండడానికి ఎప్పుడు పనికిరావు అని నేను మొదటి రోజే అనుకున్నాను. ఇప్పటికైనా నీ పీడ వదిలిపోతుంది. మా అన్నయ్యకి నీ పీడ మొహం నుంచి విముక్తి దొరుకుతుంది. ఆయన ఇన్నాళ్ళు మా అన్నయ్య నిన్ను ఇన్ని రకాలుగా బాధపడినా అవమానించినా సరే ఏమీ తెలియనట్టు ఎంత పద్ధతిగా నటించావే. చూడు, నిజంగా నీ నటనకి, నీ మోడలింగ్కి, టాలెంట్కి ఒక హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి అంటూ కసి తీర దెబ్బ పొడిచింది. పక్కనే ఉన్న మిథిలా కూడా తన వంతుగా అసహించుకుంటూ 2 డైలాగులు విసిరి సంచుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ ఈ 6 నెలల కాలంలో ఆ ఇంట్లో వెన్నెల పడుతున్న కష్టాన్ని, ఆమె కళ్ళలో నిజాయితీని గమనించిన ఏకైక మనిషి ఒకరున్నారు. ఆయనే అనుష్ తండ్రి రాంప్రసాద్ గారు. ఆయనకు ఛాయ తాత ప్రవర్తన తెలుసు. కానీ 6 నెలలుగా ఇంట్లో ఉంటున్న ఈ అమ్మాయి ప్రవర్తన ఆయన నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. అందరూ వెళ్ళిపోగానే రామప్రసాద్ గారు నెమ్మదిగా వెన్నెల దగ్గరికి వచ్చారు. రామప్రసాద్ ఛాయ అని ఎంతో ఆప్యాయంగా పిలిచారు.
ఇన్ని నెలల కాలంలో ఇంట్లో తనని అంతా ఒక నేరస్తురాలిలో, ఒక పని మనిషిలా చూసారు తప్ప ఎవరు అంత ఆప్యాయంగా పేరు పెట్టి పిలవలేదు. మొదటిసారి మావయ్య గారి నోట ఆ పిలుపు వినగానే వెన్నెల కళ్ళ నీళ్లు చెమర్చాయి. కుక్క తిప్పుకోలేక ఆయన వైపు చూస్తుంది. రాంప్రసాద్ గారి కళ్ళలో బాధను చూస్తూ ఎంతో బాధగా, నీకు నిజంగా ఈ విడాకులు ఇష్టమేనమ్మా? నా కొడుకు నేను అర్థం చేసుకోకుండా చేస్తున్న ఈ పనికి నువ్వు మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నావా అని అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నకు వెన్నెల ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నేను ఛాయాన్ని కాదు, వెన్నెలను మీ అల్లుడిని ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పాలని ఉన్నా. అగ్రిమెంట్ అక్క చేసిన మోసం గుర్తుకొచ్చి నోరు విప్పలేకపోయింది. గుండెల్లో గుబులు దాచుకుంటూ కన్నీళ్ళు టేబుల్ మీద పడుతుంటే తనకు ఆ విడాకులు ఇష్టమే అన్నట్టుగా భారంగా తల ఊపింది. ఆమె తల ఊపడం చూసి రాంప్రసాద్ గారు మనసులోనే నిట్టూరు పొడిచారు. ఈ అమ్మాయి కళ్ళలో ఏది సత్యం ఉంది? నా కొడుకు తొందరపడి ఒక మంచి జీవితాన్ని చేతులా నాశనం చేసుకుంటున్నాడు ఆయనకు అనిపించింది. అనుష, కృష్ణ ఇద్దరు డివోర్స్ పేపర్స్ తీసుకొని కోర్టుకు వెళ్తుండగా కృష్ణ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కానీ అతని మనసంతా వెన్నెల సంతకం పెట్టినప్పుడు ఆమె కళ్ళలో చూసిన ఆ నిజమైన బాధ చుట్టూనే తిరుగుతుంది. కృష్ణ ఇక ఉండబట్టలేక అనుష వైపు చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు. కృష్ణ, అనుష్, ఒకసారి నా మాట విని ఆలోచించరా? నాకెందుకో ఆ ఛాయ చాలా మారింది అనిపిస్తుంది. ఆ రోజు సీసీటీవీలో చూసినప్పటి నుండి ఇందాక డివోర్స్ పేపర్ మీద సైన్ చేసినంత వరకు ఆమె ప్రవర్తనలో ఆ పాత పొగురు అస్సలు కనిపించలేదురా. నువ్వు నిజంగా తొందరపడుతున్నావేమో అని నా అనుమానంగా ఉంది అన్నాడు. కృష్ణ మాటలు విని అనుష్ ముఖం గంభీరంగా మారింది. తన మనసులో కూడా అదే అలజడి ఉన్న పగ అనే ముసుగును గట్టిగా కప్పుకుంటూ కృష్ణ వైపు కోపంగా చూశాడు. అనుష్, కృష్ణ, నీకు కూడా అలానే అనిపిస్తుందా? అయితే విను, అది నిన్ను కూడా మాయలో పడేసింది. ఆ నంగనాచి వేషాలు చూసి నువ్వు మోసపోతున్నా అంటూ అసలు ఆ రోజు వినోద్ గాడి విషయంలో ఆ ఛాయ ఎలా ప్రవర్తించిందో మనకు తెలుసు కదా, మనం కళ్ళ ముందే కదా వినోద్ ప్రాణాలు పోయాయి. ఇదంతా మనల్ని బురుడే కొట్టించడానికి తను వేస్తున్న మా ప్లాన్ అన్నాడు. అలా అంటున్నాడే కానీ అనుష్ మనసులో పొద్దున్నే వినోద్ చూసిన కన్నీళ్ళు మెడలో తాళిబొట్టు గుర్తొచ్చి కదల్చసాగాయి. వెంటనే ఆ భావాలను అణుచుకుంటూ మళ్ళీ అన్నాడు, అనుష్, అయినా ఏం కాదులే, నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించుకో. ఈ 6 నెలల్లో మన పగ తీరిపోతుంది, ఈ డివోర్స్ కథ ముగిసిపోతుంది అని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ మనసులో ఆందోళన దాచేసి కారు దిగి నేరుగా ఆఫీస్ లోపలికి నడిచాడు అనుష్. కృష్ణ ఇద్దరు ఆఫీస్ మీటింగ్లో బిజీ అయిపోయారు. కానీ అనుష్ ల్యాప్టాప్లో మాత్రం చూస్తున్న అతని మైండ్లో మాత్రం వెన్నెల నిష్కలమైన ముఖమే కదలాడింది. ఆ రోజు రాత్రి కూడా బాగా లేట్ అయింది. మనసులో గందరగాలని పిచ్చి ఆలోచనలు తట్టుకోలేక అనుష్ విపరీతంగా డ్రింక్ చేసి పూర్తిగా మత్తులో ఊగుతూ రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. అప్పటికే అతన్ని దించి కృష్ణ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనుష అడుగులు తడబడుతూ లోపలికి నడుస్తుండగానే డైనింగ్ టేబుల్ దగ్గర ఎప్పటిలానే తన కోసమే నిద్ర ఆపుకొని ఆకలితో ఎదురు చూస్తున్న వెన్నెలా కనిపించింది. మధ్యలో ఉన్న అనుష ఆమెను చూసి విరక్తిగా గురంగా నవ్వాడు. అనుష పరిస్థితిని గమనించిన వెన్నెల మనసుకు కష్టంగా అనిపించిన భర్త మీద ఉన్న తాపత్రయంతో నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళింది. వెన్నెల కంగారుల ఆందోళనతో, అనుష్ గారు, చాలా లేట్ అయింది, మీకు భోజనం వడ్డించమంటారా అంది. కానీ మధ్యలో పగతో ఊగిపోతున్న అనుష ఆమె మాటలు వినిపించలేదు. కాటన్ చీరలో ఎంతో పద్ధతిగా కనిపిస్తున్న ఆమె నడుము వంక చూస్తూ ఒక్కసారిగా కోపంగా ఆమెను తన వైపు గట్టిగా లాక్కున్నాడు. ఊహించిన ఆ బలమైన చేతుల స్పర్శకు వెన్నెల ఒక్కసారిగా వణికిపోయింది. భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. వెన్నెల కంగారుగా ఆయన వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తూ, ఏం చేస్తున్నారండి, మీరు వదలండి ప్లీజ్ అంది. కానీ అనుష వినలేదు. ఆమె నడుము చుట్టూ ఉన్న చీర కొంగుతో సహా గట్టిగా పట్టుకుని తన వైపుకు మరింత లాక్కున్నాడు. ఆ పట్టుక అనుష చేతుగోళ్లు వెన్నెల సుకుమారమైన నడుముకి బలంగా గుద్దుకున్నాయి. వెన్నెల ఆ నొప్పికి భయానికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, చెమండి, ఏం చేస్తున్నారు, నన్ను వదలండి ప్లీజ్ అంటూ తను విడిపించుకోవడానికి గట్టిగా ప్రయత్నించింది. ఆమె అలా తనను వదిలించుకోవడం చూసేసరికి మధ్యలో ఉన్న అనుష్కి విపరీతమైన కోపం వచ్చి శత్రువు మీద ఉన్న కసి మొత్తం ఒక్కసారిగా తలకెక్కింది. అంతే కోపంతో రగిలిపోతూ వెన్నెల చెంప మీద బలంగా ఒకటి కొట్టాడు. ఆ దెబ్బకి వెన్నెల తల తిరిగి పక్కనే ఉన్న సోఫా మీద పడింది. అనుష్ పళ్ళు నూడుతూ కష్టం అరుస్తూ, ఎందుకు ఈ దొంగ నాటకాలు? నా ముందు ఇలా పతివ్రతలా అమాయకురాల నాటకాలు ఆడే బదులు నువ్వు ఎక్కడికైనా చచ్చిపోవచ్చు కదా. అసలు ఎందుకు బతుకున్నావు? నువ్వు ఇన్ని వల్ల ఒక్క నిండు ప్రాణం పోయింది, నువ్వు చస్తే ఎవరికి నష్టం అంటూ క్రూరంగా అరిచాడు. అనుష్ నోట ఆ మాట వినగానే వెన్నెల ఒక్కసారిగా స్తంభించిపోయింది. చెంప మీద తగిలిన దెబ్బ కంటే నువ్వు కదా అని అన్న మాట గుండెల్లో ఈటనే గుచ్చుకుంది.
ఏ తప్పు చేయని తన స్వచ్ఛమైన ప్రేమను ఇంతలా అవమానించి చావమంటారా అని సూర్యుని చూస్తూ కన్నీళ్ళు కూడా రానంత షాక్లో ఉండిపోయింది. అంశు నోటి నుంచి వచ్చిన కఠినమైన మాటలు వినేలా గుండె తీర్చేస్తాయి. నువ్వు చచ్చిపోవచ్చు కదా ఛాయ అన్న ఆ క్రూరమైన అరుపు ఆయన శబ్ద రాత్రిలో వంటిల్లంతా ప్రతిధ్వనించింది. వెన్నెల చెంపమే చేయి వేసుకొని సోఫాకి ఆనుకొని అలాగే స్తంభించిపోయి కూర్చుండిపోయింది. కళ్ళలో నుంచి కన్నీళ్ళు వరదలకు కారుతున్న పెదవుల నుంచి ఒక్క చిన్న శబ్దం కూడా బయటకు రాలేదు. తన ప్రాణాలు ప్రేమించని భర్త ఏ తప్పు చేయని తనను ఎంతలా ఆశ్రయించుకుంటూ చావమంటాడా? అక్క చేసిన పాపానికి తనకిందుకు ఈ శిక్ష. అంచు మాత్రం మతలో ఈ కోపంలోనే ముక్కుతూ తూడుతూ మెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద పడి నిద్రపోయాడు. ఇక్కడ కింద చీకటిలో ఉన్న వెన్నెల నెమ్మదిగా లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో ఇన్నాళ్ళు ఉన్న ఆశ, ఓపిక, ప్రేమ అన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి. శూన్యంగా తన చేతుల వంక తను కట్టుకున్న కాటన్ చీర వంక చూసుకుంది. నిజమే, నేను చచ్చిపోతే ఎవరికి నష్టం? కానీ నేను చేస్తే మా నాన్నకి బతకలేరు. ఈ ఇంట్లో పడే నరకానికి ముగింపు కేవలం చావు కాదు, ఇక్కడ నుండి వెళ్ళిపోవడం అని మనసులో బలంగా అనుకుంది. ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండడం తన వల్ల కాదనిపించింది. చక్కగా పాత చిక్కడి గదిలోకి వెళ్ళింది. తను వచ్చినప్పుడు తెచ్చుకున్న చిన్న బ్యాగ్ తీసుకుంది. అందులో కేవలం తండ్రి ఇచ్చిన 2 సాదా సీదా చీరలు మాత్రమే, వాసుదేవ్ గారి ఫోటో మాత్రమే ఉన్నాయి. ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ఒక్క నగ కానీ ఒక్క రూపాయి కానీ తను ముట్టుకోలేదు. మడిలోని దాన్ని చూసుకుంది. దాన్ని తీసేయాలని చేయిపోయింది. కానీ భారతీయ నారిగా ఆ పవిత్ర బంధాన్ని గౌరవించి అలాగే ఉంచేసుకుంది. రాత్రి 1 గంట అవుతుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటే వెన్నెల తన బ్యాగ్ పట్టుకుని కన్నీళ్ళతో ఇంటి గడప దాటి బయటికి వచ్చేసింది. వెనక తిరిగి చూడకుండా చీకటి రాత్రిలో రోడ్డు మీద నడవడం మొదలుపెట్టింది. మరుసటి రోజు ఉదయం 8 గంటలు అంచుకు మెల్లగా మెలకు వచ్చింది. రాత్రి విపరీతంగా తాగడం వల్ల తల భారంగా నరకలా అనిపిస్తుంది. నుదురు నొక్కుంటూ మంచం మీద కూర్చున్నాడు. రాత్రికి ఏం జరిగిందో మెల్లమెల్లగా అతనికి గుర్తుగా రాగసాగింది. తన ఛాయ నడుము పట్టుకోవడం, తను విడిపించుకోవాలని చూస్తే చంప పగలగొట్టి అన్నిటికంటే ఘోరంగా చచ్చిపోవచ్చు కదా అని నరరూప రాక్షసులా అరవడం అన్నీ కళ్ళ ముందే కదలాడాయి. ఒక్కసారిగా అంశు గుండె జల్లమంది. ఎంత బాగా ఉంటే మాత్రం ఒక ఆడపిల్ల మీద అంతలా చేసుకొని చావమంటాడా? అందులోని ఇన్నాళ్ళు తను ఎన్ని తిట్టినా పల్లెత్తు మాట అనకుండా పద్ధతిగా ఉన్న అమ్మాయిని అతని మనసులో తెలియని ఒక నేర భావన, కంగారు మొదలయ్యాయి. చకచక బెడ్రూమ్లో దిగి నుంచి బయటికి వచ్చి కిందకి నడిచాడు. వాళ్ళు మిదిలో సంజు కూర్చొని కాఫీ తాగుతున్నారు. కానీ వంటింట్లో ఎప్పుడు తెల్లవారుజామునే వినిపించే గిన్నెల చప్పుడు లేదు. ఇల్లంతా ఒక వింతైన శబ్దం ఉంది. అమిష్ కంగారుగా మెట్లు దిగుతూ మమ్మీ ఛాయ ఎక్కడ అని అడిగాడు. మిథిల సంజు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మిథిల ఏమోరా అనిష్ పొద్దున్నే లేచి చూస్తే ఇల్లంతా అలాగే ఉంది. వంట చేయలేదు, ముగ్గు పెట్టలేదు. ఆ మహారాణి ఇంకా పడుకుందేమో అని సంజు వెళ్ళి చూస్తే ఆ చిక్కటి గదిలో తను లేదు, తన సామాన్లు కూడా లేవు అంది. ఆ మాట వినగానే అనిష్ కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. రాత్రి తను అన్న మాటకి నిజంగానే తను ఏమైనా పిచ్చి నిర్ణయం తీసుకుందా, లేక ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? మిథిల అన్న మాట వినగానే అనిష్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. రాత్రి తన అన్న కఠినమైన మాటలు చూపిస్తూ రాక్షసత్వం ఒక్కొక్కటి గుర్తుకొస్తూ గుండెల్లో రైళ్లు పెరుగుతాయి. చచ్చిపోవచ్చు కదా అని తనే కదా ఆలోచించకుండా పిచ్చివాడులుగా హాల్ దాటి కింద ఉన్న వెన్నెల పాత స్పీకర్ వైపు పరిగెత్తాడు. గది తలుపులు తెరిచే ఉన్నాయి. లోపల ఏముంది? శూన్యం. తను ఇచ్చిన పట్టు చీరలు, నగలు అన్ని బెడ్ పై అలాగే సర్ది పెట్టున్నాయి. తను తెచ్చుకున్న 2 కాటన్ చీరలు, ఆ చిన్న బ్యాగ్ మాత్రం లేవు. గదిలో వెన్నెల వాడి సువాసన ఇంకా గాలిలో తేలుతూ అంశు గుండెను మరింత పిండేసింది. అప్పుడే రాంప్రసాద్ గారు పేపర్ చదువుతూ హాల్లోకి వచ్చారు. అంశు మొహంలో కంగారు చూసి ఏంట్రా అడిగారు రాంప్రసాద్ గారు వణుకుతున్న గొంతుతో. నిన్న ఛాయ ఇంట్లో లేదు, తను రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అన్నాడు. ఆ మాట వినగానే సంజు మిథిల మొహంలో ఒక వింత సంతోషం కనిపించింది. వెళ్తే మంచిదిలే అన్నయ్య, నీ పీడ వదిలింది అంది సంజయ్ నిర్లక్ష్యంగా. కానీ రాంప్రసాద్ గారు మాత్రం తీవ్రమైన కోపంతో సోఫాలోంచి లేచారు. మనిషి దగ్గరికి వచ్చి అతని చట్కాలను పట్టుకున్నారు. రాంప్రసాద్ గర్జిస్తూ రాత్రి నువ్వు తాగి వచ్చి ఏం చేస్తావో నాకు తెలుసురా. రూమ్లోంచి నువ్వు అరిచిన అరుపులు కిందకి వినిపించాయి. అంతటి పద్ధతి గల అమ్మాయిని పట్టుకొని చావమంటావురా? అసలు నువ్వు మనిషివా పశువా? ఆ అమ్మాయి ప్రాణానికి ఏమైనా జరిగితే నిన్ను నా కొడుకని చెప్పుకోవడానికి కూడా నేను అసహించుకుంటాను అని బలంగా తోసేశారు. నాన్న అన్న మాటలు తనచి ఏం మాట్లాడాలో తెలియలేదు. మనసంతా వికలమైపోతుంటే వెంటనే కారు కీస్ తీసుకొని బయటికి పరిగెత్తాడు.
కానీ స్టార్ట్ చేసి రోడ్ల మీద పిచ్చివాడిలో వెతకడం మొదలుపెట్టాడు. ఎక్కడైనా బస్ స్టాండ్‌లో ఉందా? ఒక రైల్వే స్టేషన్‌లో వెళ్ళిందా? అని ప్రతి చోట కళ్ళు వెతికాయి. కృష్ణకి ఫోన్ చేసి అర్జెంట్‌గా రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి సిటీ అంతా గాలించారు. కానీ ఎక్కడా మానవాళి లేవు. చివరికి అంశుకారును నేరుగా వాసుదేవ్ గారి ఇంటి ముందు ఆపాడు. గుండెల్లో భయంతో లోపలికి అడుగుపెట్టారు. హాల్లోకి వెళ్ళగానే అక్కడ వాసుదేవ్ గారు దేవుడి గదిలో పూజ చేసుకుంటూ కనిపించారు. ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంది. దాన్ని బట్టి వెన్నెల ఇక్కడికి రాలేదేమో అంశుకి అర్థమైంది. అంశుని చూడగానే వాసుదేవ్ గారు ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ ఎదురొచ్చారు. వాసుదేవ్, రామ్మా అంశు, ఎంతో మంచి టైంకి వచ్చావు. ఇప్పుడే పూజ పూర్తయింది. ఏంటి ఒంటరిగా వచ్చావు? ఛాయ రాలేదా? ఎలా ఉందమ్మా? తను ఎప్పుడు ఫోన్ చేసినా నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్న, అంశు గారు నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు అని చెప్తూనే ఉంటుంది. నా పిల్లల్ని నువ్వు ఇంత బాగా చూసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అంటూ అంశు చేతిలో ఉన్న ప్రసాదం పెట్టారు. ఆ మాటలు వింటుంటే అంశు గుండె 100 ముక్కలైనట్టుగా అనిపించింది. ఛాయ నేను మహారాణిలా చూసుకుంటున్నాడా అని తండ్రికి అబద్ధం చెప్పి తన పగను అవమానాలను మౌనంగా భరిస్తూ అక్కడే తండ్రి పరువును కాపాడిందా? అంత అమ్మాయినా తను రాత్రి కొట్టి చావమన్నది. అనుష్ కళ్ళలో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. ఆ ప్రసాదాన్ని చేతిలోకి తీసుకొని నిజం చెబితే ముసలివాడని నీ తండ్రి ప్రాణాలు పోతాయని భయపడి ఎలాగోలాగా తలూపాడు. అనుష్ కళ్ళు దాచుకుంటూ తను తను బాగుంది మావి గారు, ఆఫీస్ పని నుండి ఇటు వచ్చాను, త్వరగా వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుండి ఒక క్షణం కూడా నిలబడలేక కారు వైపు పరిగెత్తాడు. కారులో కూర్చోగానే అనుష్కి దుఃఖం తన్నుకొచ్చింది. స్టీరింగ్ మీద తల పెట్టుకొని ఒక్కసారిగా ఏడ్చేశాడు అంశు. ఎక్కడికి వెళ్ళొచ్చాను, ప్లీజ్ ఒక్కసారి కనిపించు, నా తప్పు నేను తెలుసుకున్నాను ప్లీజ్ అని మనసులోనే విలువలాడిపోయాడు. మరోవైపు వెన్నెల రాత్రి ఇల్లు వదిలి వచ్చేసాక ఎక్కడికి వెళ్ళావు తెలియక తన పాత ఫ్రెండ్ అయిన ఒక హాస్టల్ రూమ్కి చేరుకుంది. అక్కడ బెడ్ మీద మోకాళ్ళలో ముఖం దాచుకుని ఏడుస్తూ కూర్చుంది. ఒకవైపు భర్త మీద పెంచుకున్న ప్రేమ, మరోవైపు అతను చేసిన అవమానం ఆమె నిద్రపోవడం లేదు. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద చూస్తే అమెరికా నుండి అక్క ఛాయ అనే పేరు కనిపిస్తుంది. వణుకుతున్న గొంతుతో బుక్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది వెన్నెల. గొంతులో దుఃఖాన్ని దాచుకుంటే నెమ్మదిగా హలో అక్క అంది. ఛాయ అటువైపు నుండి పబ్ లౌడ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుండగా నవ్వుతూ, హే వెన్నెల, ఎలా ఉన్నావు? ఆ అంచుకెళ్ళి నరక కోపంలో లైఫ్ ఎలా నడుస్తుంది? తను నా మీద ఉన్న కసితో నేను రోజు టార్చర్ పెడుతున్నాడు కదా, నేను బలం మేనేజ్ చేస్తున్నా. పో, ఇప్పటి వరకు నా పేరు మీద ఒక కంప్లైంట్ కూడా బయటకు రాలేదు. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి నీకు. నీ వల్లే నేను ఇక్కడ అమెరికాలో నా మోడలింగ్ కెరీర్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానంది. అక్క నోట అంత స్వార్థపు మాటలు వినేసరికి వెన్నెల కళ్ళలో నుంచి కన్నీళ్ళు టపటప రాలాయి. వెన్నెల భారంగా నిట్టూరు పొడుస్తూ, అక్క నీ స్వార్థం కోసం నన్ను ఇంతలా ఆఘాతాల్లో నటిస్తావా? అనుష్ గారు నన్ను ప్రేమిస్తున్నారు అనుకోని కదా నేను పెళ్లి పీటల మీద కూర్చున్నాను. కానీ ఆయన మనసులో నా మీద ఇంత పగ ఉందని నీకు ముందు తెలుసా అక్క అంది. ఛాయ కేర్లెస్గా నవ్వుతూ, అవును ముందు తెలుసు. వాడు నన్ను నెక్లెస్ సెలక్షన్ పిలిచినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కృష్ణతో మాట్లాడుతుండగా నేను స్వయంగా విన్నాను. ఆ వినోద్ గారు చావుకి నా మీద పగ తీర్చుకోవడానికి వాడు నన్ను పెళ్లి చేసుకుంటున్నాడని అర్థమైంది. అందుకే నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకోవడం అని నా ప్లేస్లో నేను కూర్చోబెట్టి నేను ఎస్కేప్ అయ్యాను. అయినా దానికి అంతా సీన్ లేదు లైఫ్ వెన్నెల. నువ్వు ఎలాగోలా 6 నెలలు ఓపిక పట్టు, ఆ తర్వాత వాడు డివోర్స్ ఇచ్చేస్తాడు కదా, అప్పుడు బయటకు వచ్చే అంది. అక్క మాట్లాడుతున్న ప్రతి మాట వెన్నెల గుండెని ముక్కలు చేసింది. తన సొంత అక్కే తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తనని బలిపశువుని చేసిందని తెలిసి వెన్నెల మనసు విరిగిపోయింది. తీవ్రమైన వేదనతో చాలక్క, నీ పాపానికి నేను శిక్షను అనుభవించడం ఇక్కడితో ముగిసిపోయింది. నేను ఆ నరకాన్ని భరించలేక ఈరోజు ఇల్లు వదిలి బయటకు వచ్చేసాను. నీకు నీ కెరీర్ ముఖ్యం, నాకు నా నాన్న పరువు ముఖ్యం. ఇకపై నన్ను వాడుకోకు అంటే ఏడుస్తూ ఫోన్ కట్ చేసింది. మరోవైపు అంశు వాసుదేవ్ గారి ఇంటి నుండి తిరిగి ప్రయాణంలో కార్ని పిచ్చివాడలే డ్రైవ్ చేస్తున్నాడు. మనసంతా వెన్నెల జ్ఞాపకాలే. నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్న, అనుష్క నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు అని వాసుదేవ్ గారు చెప్పిన మాటలు అతని చెవుల్లో మళ్ళీ మారుమ్రోగుతున్నాయి. ఛాయ, ఎందుకు నా మీద ఎంత ప్రేమ చూపించావు? నేను నిన్ను అన్ని రకాలుగా హింసించరా? నా కోసం ఎందుకు ఇదంతా భరించావు అని కారు స్టీరింగ్ పై కొడుతూ ఏడ్చేశాడు. వెంటనే కారుని పక్కకు ఆపి సీటులోకి తన ఇన్వెస్టిగేషన్ టీం పోలీస్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. నా భార్య ఛాయ కనిపించడం లేదు, అర్జెంటుగా సిటీలోకి అన్ని సిగ్నల్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్ CCTV ఫుటేజ్ చెక్ చేయండి. తను ఏ హాస్టల్కి వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ కావాలి అని ఆర్డర్ వేశాడు. అంచుకి ఇప్పుడే ఎలాగైనా ఛాయను వెతికి పట్టుకొని ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పాలనే తపన మాత్రమే ఉంది. కానీ దేవుడు ఆడి వింత నాటకంలో అంచుకి ఒక ఊహించిన పెద్ద నిజం తెలియబోతుంది.
2 రోజులుగా నిద్రాహారాలు లేక అంచు అల్లాడిపోతున్నాడు. ఎక్కడికి వెతికినా వెన్నెల ఆచూకీ దొరకలేదు. చివరికి తను ఎక్కడో ఒక చోట ఛాయ గురించి ఏదో క్లూ దొరికిందని తెలిసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారులో అక్కడికి దూసుకెళ్ళాడు. అక్కడ ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒక గుడి దగ్గర వెన్నెల కనిపించింది. పాత కాటన్ చీరలో ఎటువంటి మేకప్ లేకుండా తన సహజమైన సౌందర్యంలో దేవుడి వైపు భక్తితో చూస్తూ ప్రార్థన చేసుకుంటున్న వెన్నెలను చూడగానే అంచుకలు చెమర్చాయి. ఆమె రూపం ఎంత ప్రశాంతంగా వెన్నెలలా మెరిసిపోతుంది. ఆమె చూడగానే అంచు ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది మనసు. ఆవేశంతో సంతోషంతో అప్రయత్నంగా ఛాయ అని పిలుస్తూ ఆమె ముందుకు వెళ్ళాడు. ఎదురుగా అంచుని చూడగానే వెన్నెల కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. భయంతో ఆశ్చర్యంతో వెనక్కి తగ్గుతూ అంచు గారు అని గొనిగింది. అంచు ఆమె దగ్గరికి వెళ్ళి ఎంత పశ్చాత్తాపంతో కళ్ళలో నీరు తిరుగుతుండగా ఆమె నిలబడ్డాడు. అతని ముఖంలో ఇన్నాళ్ళు ఆ పగ కసి ఏమీ లేవు. కేవలం ఆమెను కోల్పోతానన్న భయం తను చేసిన తప్పుకు పాశ్చాత్తాపం మాత్రమే ఉన్నాయి. అంచు వణుకుతున్న గొంతుతో ఐఎమ్ రియల్లీ సారీ వెన్నెల. నేను ఆ రోజు నేను అలా భయ బాధ పెట్టకూడదని పాతగతం పట్టుకొని దాన్ని నీ మీద రుద్ది నేను ఎంతగానో ఇబ్బంది పెట్టానో నీకు తెలియని ఎన్నో గాయాలు చేశాను. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ఈ 2 రోజుల్లోనే నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది. నువ్వు లేని ఈ 2 రోజులు నేను పిచ్చివాడిని అయిపోయాను. నీ విలువ తెలిసేసరికి నేను చాలా ఆలస్యం చేశాను. దయచేసి నన్ను క్షమించు అని వేడుకున్నాడు. వెన్నెల ఒక్కసారిగా షాక్ అయింది. ఎప్పుడు తనని కసిగా చూశాను. ఈ రోజు తన కాళ్ళ దగ్గరికి వచ్చి కన్నీళ్లతో క్షమాపణ అడుగుతున్నాడంటే ఆమె నమ్మలేకపోయింది. అంశు కళల్లో కనిపిస్తున్న నిజాయితీ ఆమె గుండెను తాకింది. అంశు అంతలా కన్నీళ్లతో ప్రాయశ్చిత్తం పడుతూ క్షమాపణ అడుగుతుంటే వెన్నెల గుండె కరిగి నీరైపోయింది. అతని కళ్ళల్లో తన కోసం ఉన్న తపన ప్రేమ ఆమెకు స్పష్టంగా కనిపించాయి. ఆమె ముఖంలో భయం పోయి ఎంతో సున్నితమైన ఆప్యాయతతో కూడిన భావం వచ్చేసింది. నెమ్మదిగా అంశు వైపు చూస్తూ ఎంతో ఆర్ద్రతగా కూడిన కళ్ళతో ఆమె మాట్లాడుతూ వెన్నెల ఎంతో మృదువుగా కన్నీళ్లు తుడుచుకుంటూ నేను ఎప్పుడు మీ మీద కోపం తెచ్చుకోలేదు అంశు గారు. మీ మనసులో ఏదో బాధ ఉండి అలా ప్రవర్తిస్తున్నారని నాకు తెలుసు అంటూ తను ఎప్పుడూ అతనిపై ఎలాంటి పగ కానీ కోపం కానీ ఉంచుకోలేదని ఎంతో నిష్కలంగా ఒప్పుకుంది. ఆమె నోట ఆ మాట వినగానే అంశు ముఖంలో ఇన్నాళ్ళు ఉన్న భారమంతా ఒక్కసారిగా దిగిపోయింది. పెదవులపై ఒక చిన్న హాయిగా ఉండే ఒక నవ్వు విసిరింది. ఎదురుగా ఉన్న తన భర్త కళ్ళల్లో ఆ మార్పుని ప్రేమను చూడగానే వెన్నెల ఇక తన మనసును ఆపుకోలేకపోయింది. ఈ 2 రోజుల విరహం ఇన్నాళ్ళు దాచుకున్న ఆరాటం అన్నీ ఒక్కసారిగా బదులయ్యాయి. అప్రయత్నంగా అంచు ముందుకు అడుగు వేసి అతన్ని గట్టిగా హత్తుకుంది. అంచు కూడా ఆమెను అంతే గట్టిగా హత్తుకున్నాడు. తన గుండె మళ్ళీ తిరిగి పొందినట్టుగా అతుముకున్నాడు. అగుడు ప్రాణం గల వెన్నెల కాంతి లాంటి ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఇద్దరి మధ్య ఉన్న పగ అనుమానాలు పూర్తిగా కరిగిపోయి కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే మిగిలింది. అంశ అమ్మాయిని తన ప్రాణంగా గుండెలకు అదుముకున్నాడు. కానీ సరిగ్గా అదే సమయంలో కొద్దిగా దూరం నుండి ఇద్దరిని చూస్తున్న ఒక జంట కళ్ళల్లోంచి కన్నీళ్లు తారులుగా కారుతున్నాయి. అక్కడ నిలబడి ఏడుస్తూ అంశ వైపు చూస్తున్నది అసలు సుసలైన వెన్నెల. మరి ఇప్పుడు అంశుని ఎంతో ఆరాధనగా ప్రేమతో గట్టిగా కౌలించుకొని అతని గుండెల్లో తలదచ్చుకుంది వెన్నెల కాదు, అమెరికా నుండి తిరిగి వచ్చేసిన అసలు సిసలైన ఛాయ. అవును, అంశు అంతలా తప్పపడుతూ నువ్వు లేని ఈ 2 రోజులు నేను పిచ్చివాడని అయిపోయాను ఛాయ. ఐఎమ్ రియల్లీ సారీ అని వేడుకునేసరికి ఎదురుగా ఉన్న ఛాయ మనసు పూర్తిగా కరిగిపోయింది. తన మీద ఇంత పిచ్చి ప్రేమలో ఉన్న మొగుడిని వదిలేసి ఇంత తప్పు చేశానని గ్రహించింది. అందుకే అంశు అడగకముందే తనే వినేలాగా నటించి నేను ఎప్పుడు మీ మీద కోపం పెంచుకోలేదు అంశు గారు అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది. కానీ దూరాన్ని నిలబడి నిజమైన వెన్నెల గుండా ఆ దృశ్యం చూసి 100 ముక్కలు అయిపోతే ఈ 6 నెలలుగా అంశు పట్టిన నరకాన్ని భరించింది. తను ఆ మొదటి ముద్దులోని సర్వస్వాన్ని అంచుకు అర్పించేసింది. తను అతనిపై మనసులో స్వచ్ఛమైన ప్రేమను పెంచుకుంది. కానీ ఈరోజు అంచు పశ్చాత్తాపం, ఆ ప్రేమ కౌగిలింత అన్నీ తన అక్క ఛాయ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. అంచు ప్రేమిస్తున్నది తనని కాదు, తన రూపంలో ఉన్న ఛాయను అని వెన్నెలకు అర్థమైపోయింది. కన్నీళ్ళు తుడుచుకుంటూ తన ప్రేమను మనసులోనే సమాధి చేసుకుంటూ అక్కడి నుండి వెనక్కి తిరిగి నడవసాగింది. ఇంకా ఉంది. పార్ట్ 2 కావాలంటే కామెంట్స్లో చెప్పండి.